ఆ మధ్య ఎన్నికల ముందు కృష్ణా జిల్లా గన్నవరం హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కొంతమంది దుండగులు దాడి చేయడం, ఆఫీసును తగలబెట్టడం, అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకుల వాహనాలను తగలబెట్టడం, అక్కడికి వెళ్ళిన టీడీపీ నాయకుల మీద దాడికి తెగబడడం, గన్నవరం నడి ఊర్లోనే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు రాళ్ల దాడి, ఆ రాళ్ల దాడిలో ఒకరిద్దరు పోలీసులు కూడా గాయాలయ్యాయి. అంత దారుణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అసలు బారికేడ్స్ నుంచి యువతలు కూడా రాకుండా పోలీసులు, వైసీపీ కార్యకర్తలు, గూండాలు కలిసి దాడి చేసిన ఆ దృశ్యాలు చూస్తే ఇప్పటికి కూడా అనిపిస్తుంది ఇంత దారుణంగా చేశారు. అట్లాంటివి చాలా జరిగాయి అనుకోండి, వాటిల్లో ఇదొకటి. అయితే అదంతా చేయించింది అప్పటి ఎమ్మెల్యే, టీడీపీలో గెలిచి వైసీపీతో అంటకాగిన అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దానికి నాయకత్వం వహించాడు. మొత్తం వాళ్ళందరితో ఆ దాడులు చేయించింది టీడీపీ వాళ్ళు, ఎవరు ఇక్కడికి రావద్దు అనేది ఆ రోజున అతని ఇదనమాట. గన్నవరంలో ఎవడు అడుగు పెట్టొద్దు, వీళ్ళేమో ప్రచారానికి వెళ్ళే దీంట్లో ఉన్నారు, ఎన్నికల క్యాంపెయిన్కి, అందుకని ఎవడు రావద్దు అనేది అప్పుడు అంత పెద్ద దాడి చేసి ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించాడు ఆ రోజున వల్లభనేని వంశీ. సో దానికి సంబంధించి అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని కేసులు పెట్టినా అప్పుడున్న పోలీసులు కంప్లైంట్లు కూడా తీసుకోకపోగా పట్టాభి లాంటి టీడీపీ నేతల్ని రివర్స్లో అరెస్ట్ చేసి ఊళ్ళని తిప్పి కిడ్నాప్ చేసిన పరిస్థితులు కూడా చూసాం మనం. సో అప్పుడు కంప్లైంట్ తీసుకొని నేపథ్యంలో ప్రభుత్వం మారిన తర్వాత ఆ పట్టాభి లాంటి వాళ్ళ నేతలు కానీ లేకపోతే ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీ గన్నవరంలో ఆ రోజున కార్యాలయాన్ని తగలబెట్టినప్పుడు అప్పుడున్న కార్యకర్తలు కానీ పెట్టిన కంప్లైంట్ల ఆధారంగా కొత్త ప్రభుత్వంలో కేసులు నమోదయ్యాయి. విచారణ నడుస్తోంది. దాదాపు 30 మంది మీద 35 మంది మీద కేసులు పెట్టారు. వాళ్ళందరూ యాంటిసిపేటరీ బెయిల్ కూడా వెళ్ళారు కోర్టుకి. ఇందాకనే కోర్టు కూడా ఆ ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే దీంట్లో నంబర్ 37 అయిన నిందితుడు, కీలక నిందితుడు అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈయన దొరకకుండా తిరుగుతున్నాడు, పోలీసులకు దొరకకుండా, ఎక్కడున్నాడో తెలియకుండా, ఒక దశలో దేశం వదిలేసి కూడా వెళ్ళి మళ్ళీ వచ్చాడని ఏదో రకరకాల వార్తలు ఉన్నాయి ఆయన మీద. మొత్తం మీద ఈ 8 నెలల కాలంగా తప్పించుకుని తిరుగుతున్నాడు ఆయన. ఇక హైదరాబాద్లో మైహోం భూజా సామ్రాజ్యంలో ఉంటాడు ఆయన. వాళ్ళ తెల్లవారుజామున ఎప్పుడో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లిన దగ్గర నుంచి ఇక హైడ్రామా నడుస్తుంది. ఆయన తరపున ఆయన సతీమణి పంకజశ్రీ, అలాగే ఆయన తరపున లాయర్లు అక్కడికి వెళ్ళి మాకు అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, మాకు అన్యాయం జరిగిపోతుంది, అసలు ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది చట్ట విరుద్ధం, ఏదేదో అసలు వాళ్ళ హయాంలో ఏనాడు కనిపించని మాటలు, వాళ్ళకి తెలియని మాటలన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. చట్టం, రాజ్యాంగం, ఏదేదో నీతులు, పెద్ద పెద్ద నీతులు చెప్పేస్తా ఉన్నారు. సరే, అది తర్వాత మాట్లాడదాం. సో ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు ఏం జరిగింది, ఏం జరగబోతోంది, ఇప్పుడు వంశీ ఎక్కడున్నాడు, ఇప్పుడు ఇవాళ కోర్టుగా హాజరుపరుస్తున్నారా, రేపు పొద్దున హాజరుపరుస్తారా ఏంటి అనేది ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్స్ ఇస్తారు. తర్వాత చర్చను చూద్దాం. ముందుగా రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడున్న పొజిషన్లో ఏం నడుస్తుంది అక్కడ, ఏ డ్రామా నడుస్తుంది ఇంకా? వెంకటకృష్ణ వల్లభనేని వంశీని అయితే మాత్రం ఈరోజు మధ్యాహ్నం విజయవాడలో ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆయన ఇప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రిమాండ్ రిపోర్ట్ సిద్ధమవుతుంది. ప్రధానంగా ఈ కేసులో ఎవరైతే మొత్తం ట్విస్టుకు దారి తీశారో సత్యవర్ధన్ అని చెప్పి గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20వ తేదీన దాడి జరిగిన కేసులో ఫిర్యాదుదారుడు కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ని అతను కేసు విత్డ్రా చేసుకున్నట్టు 2 రోజుల క్రితం యాంటిసిపేటరీ బెయిల్పై విచారణ జరుగుతున్న సమయంలో ఆ రోజు కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టు కోర్టుకు వచ్చి చెప్పారు. అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అయితే దీని వెనక వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించడం వల్లనే ఆయన ఈ విధంగా చేయాల్సి వచ్చింది అనేది కూడా ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో ఇప్పుడు ఆ సత్యవర్ధన్ని కూడా పోలీసులు వల్లభనేని వంశీ అనుచరులు సత్యవర్ధన్ ఫిర్యాదు విత్డ్రా చేసుకున్న తర్వాత వైజాగ్లో దాచిపెట్టారు. పోలీసులు సత్యవర్ధన్ని అదుపులోకి తీసుకొని ఆయన్ని ఈరోజు కొద్దిసేపటి క్రితం విజయవాడకు తరలించారు. ఈ రిమాండ్ రిపోర్ట్లో సత్యవర్ధన్ ఇచ్చే స్టేట్మెంట్ను కూడా జత చేసి ఆ తరువాత రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేసి వల్లభనేని వంశీని
కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ రోజు రాత్రి 10 గంటల తర్వాత విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది వెంకటకృష్ణ. ఇందులో ప్రధానంగా ఏంటంటే SC/ST కేసుతో పాటు BNSS కింద కూడా సెక్షన్లు ఉన్నాయి. అంటే BNSS కింద ఉన్న సెక్షన్లు ఏంటంటే కిడ్నాప్, బెదిరింపులు, ఒక కేసు దర్యాప్తు దశలో ఉండగా ఫిర్యాదుదారుని ప్రభావితం చేసి అతనితో ఆ ఫిర్యాదును విత్డ్రా చేయించటం, ఈ సెక్షన్లు ఉన్నాయి. ఈ సెక్షన్ల కింద ఉండటంతో అతన్ని 4th సెషన్స్ కోర్టులో ప్రవేశపెడతారు. ముందు ఆ 4th సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే ఆయన ఆ తర్వాత SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కోర్టులో 3 రోజుల తర్వాత ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పి సమాచారం అందింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం చూసాము ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతూ వస్తోంది. ఇప్పుడు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రిమాండ్ రిపోర్ట్ తయారు చేసే పనిలో ఉన్నారు. పోలీసులు ఎవరినైనా ఒక ఫిర్యాదులో లేకపోతే ఒక FIRలో అరెస్ట్ చేస్తే అతన్ని ప్రొడ్యూస్ చేసేందుకు అదుపులోకి తీసుకున్న సమయం నుంచి ప్రొడ్యూస్ చేసేందుకు 24 గంటల సమయం అకార్డింగ్ టు లా ఉంది. అందువలన ఈ రోజు రాత్రి 9 గంటల తర్వాతనే ఆయన కోర్టుకు మూవ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయంలో తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. తాను ఫైల్స్ సర్జరీ చేయించుకున్నానని, బ్లీడింగ్ అవుతుందని అచ్చెన్నాయుడు చెబితే ఆ రోజు ఎందుకు వినిపించుకోలేదు? అదేవిధంగా గన్నవరంలో మూల్పూర్ కళ్యాణి నైట్ డ్రెస్ మార్చుకొని వస్తాను అంటే సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందని ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు? తెలుగుదేశం మీడియా సెల్ ఇన్ఛార్జి దారపునే నరేంద్ర లుంగీ కట్టుకొని ఉంటే అతని ఇంట్లోంచి పోలీసులు ఎందుకు అంతే తీసుకువెళ్లారు? అదేవిధంగా ధరణికోటలో వెంకటేష్ అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అతన్ని షార్ట్లో ఉండగా తీసుకువెళ్లటంతో పాటు ఆయన్ని పోలీస్ స్టేషన్కి తరలించే సమయంలో కారులోనే 3rd డిగ్రీ ప్రయోగించటం, పట్టాభిని ఇంట్లో ఉండి నేరుగా తీసుకువెళ్లి తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోకుండా అతనిపైనే దాడి చేసి అతనిపైనే 3rd డిగ్రీ ప్రయోగించటం, ఇవన్నీ ఏ చట్ట నిబంధనలు చెప్పినాయి, ఏ రాజ్యాంగం చెప్పింది అని చెప్పి టీడీపీ కార్యకర్తలు పోస్టులు చేస్తున్నారు. పైగా ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. వీళ్ళందరి విజువల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తెలుగుదేశం కార్యకర్తలు నేతలు చేస్తున్నారు. మరోవైపు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడంతో గన్నవరంలో తెలుగుదేశం కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చి టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న సాయంత్రం జరిగింది. వెంకటకృష్ణ, వల్లభనేని వంశీ భువనేశ్వరి గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ చండాలంగా మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే అతని అక్కడ ఇంకా ఇతరత్ర ఏవైనా చేసినప్పుడు వంశీ గారి సతీమణి ఎప్పుడన్నా బయటకు వచ్చి మాట్లాడడం కానీ ఇట్లాంటి ఎప్పుడైనా చూసాం మనం? అసలు ఎప్పుడు ఆమె ఇంతవరకైతే మాత్రం రాలేదు కదా. భువనేశ్వరి గారిని అంత దారుణంగా అవమానించినప్పుడు కూడా ఎప్పుడు మరి మాట్లాడలేదు కదా. ఇవాళ వచ్చి అక్కడ ఆమె మాట్లాడుతున్నది ఏంటి? వల్లభనేని వంశీ ఫస్ట్ టైం నారా భువనేశ్వర్ మీద, చంద్రబాబు గారి సతీమణి నారా భువనేశ్వర్ మీద నోరు బారేసుకున్న సమయంలో కానీ, ఆ తర్వాత అసెంబ్లీలో ఈయన చేసిన వ్యాఖ్యల మీదనే కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు గారిపై అటువంటి ఆరోపణలు చేసిన సందర్భంలో ఆయన ఇది గౌరవ సభగా మారిన తర్వాత సీఎంగానే ఈ చట్టసభలో అడుగు పెడతానని శపథం చేసి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అక్కడికి వచ్చి ఆయన బోరును విలపించారు. ఈ సమయంలో ఒక సాటి మహిళను, పైగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బిడ్డ నారా భువనేశ్వర్ని ఆ విధంగా అవమానించారు అని చెప్పి ఆమె ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు. అదేవిధంగా ఆమె ఏ రోజు కూడా అడ్మినిస్ట్రేషన్లో కూడా జోక్యం చేసుకున్నట్టు ఒక్కళ్ళు కూడా వేలెత్తి ఆరోపణ చేసిన సందర్భం లేదు. కానీ అటువంటి భువనేశ్వర్ని ఆ రోజు తోలనాడారు అనే కారణంతోనే ఈ మొత్తం రాష్ట్రంలో రాజకీయం మారింది, అది వేరే విషయం. కానీ ఈరోజు వంశీ సతీమణి అక్కడికి వచ్చి మాట్లాడటం మీదనే తెలుగుదేశం కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు కూడా వంశీ సతీమణిని ముందు లోపలికి అనుమతించకపోయినప్పటికీ ఆ తర్వాత వంశీ న్యాయవాది తానికొండ చిరంజీవితో కలిపి ఇద్దరినీ కలిపి లోపలికి అనుమతించారు. కొద్దిసేపు మాట్లాడారు. పోలీసులతో FIR కావాలని అడిగారు. FIR, రిమాండ్ రిపోర్టు మొత్తం మీ కోర్టు దగ్గర ఇస్తామని, మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటో కూడా మేము ఆ సమయంలో వివరిస్తాము అని కూడా పోలీసులు చెప్పారు. ఫైనల్ గా ఒక మాట రామారావు, అసలు
ఈ సత్యవర్ధన్ అనే అతను కంప్లైంట్ చేసింది గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి విషయం కానీ తగలబెట్టిన విషయంలో కానీ సత్యవర్ధన్ అనే అతను ఇట్లా చేశారని నేను ఆ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నానని అతను కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కేసు విచారణ మెయిన్గా అసలు కదా. ఇప్పుడు కనుక ఈ సత్యవర్ధన్ అనే అతన్ని వంశీ ట్రాప్ చేసి సరే అతన్ని భయపెట్టాడో ప్రలోభ పెట్టాడో తర్వాత సంగతి, కానీ సత్యవర్ధన్ అనే అతన్ని తన గిప్పిట్లోకి తీసుకుని జడ్జి దగ్గరికి వెళ్ళి నాతో అప్పుడు బలవంతంగా పెట్టించారని చేయబట్టి ఇదంతా వచ్చింది. వంశీ గనక ఇప్పుడు ఈ పని చేయకపోయి ఉంటే, వంశీ గనక కెలుక్కోకుండా ఉంటే ఈ కేసు ఎక్కడుండేది? ఈ వంశీ గనక ఈ కేసులో వేలు పెట్టకపోయి ఉంటే ఈరోజు విజయవాడ కోర్టులో ఎవరైతే 35 మంది యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ చేశారో వాళ్ళకి బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉండేది. నంబర్ 1. నంబర్ 2, ఎవరైతే లోపల ఉండి బెయిల్కు సంబంధించి దరఖాస్తు చేశారో వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో బెయిల్ వచ్చే అవకాశం ఉండేది. నంబర్ 2. నంబర్ 3, ఈ కేసులో అసలు వంశీయే అరెస్ట్ అయి ఉండేవాడు కాదు. అంటే ఇంకొక కీలకమైన అంశం వెంకటకృష్ణ, ఇక్కడ మనం గమనించాల్సింది కొద్దిసేపటి క్రితమే, కొద్ది క్షణాల క్రితమే మీ లైవ్కు ముందు, డిబేట్కు ముందు సమాచారం అందింది ఏంటంటే, ఆ రోజు సత్యవర్ధన్ని 2 రోజుల క్రితం విజయవాడ కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో వంశీ కారులో 333 బ్లాక్ స్కార్పియో ఆ కారులో తీసుకొచ్చారని, ఆ కారులో వంశీ ప్రధాన అనుచరులు ఇద్దరు తీసుకువచ్చారు అని చెప్పి విజయవాడలో కొత్త కోర్టు సముదాయం చుట్టూ ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని పోలీసులు సేకరించి ఆ కారు ఆధారంగా అందులో దిగిన వ్యక్తుల ఆధారంగా దర్యాప్తు జరిపితే వీళ్లే సత్యవర్ధన్ని తీసుకొచ్చి ఆ కంప్లైంట్ విత్డ్రా చేయించారని పోలీసులకు సమాచారం అందటంతో తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఒక ఫిర్యాదును ఆధారంగా చేసుకొని పోలీసులు దర్యాప్తు జరిపితే ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. కానీ సత్యవర్ధన్ని మీరన్నట్టు ఆ రోజు ఫిర్యాదు విత్డ్రా చేయించుకోకపోతే ఈ రోజు వంశీ అరెస్ట్ అయ్యేవాడు కాదు. ఈ కేసు మీరన్నట్టు కూడా మళ్ళా కొనసాగుతూనే ఉండేదో, ఎవరి దారిలో ఉండేవాళ్ళు ఏమయ్యేదో తెలిసేది కాదు. కానీ తల్లి కేసు కాస్త పక్కకు పోయి పిల్ల కేసుతో ఇప్పుడు ఇదంతా ఈ హడావుడంతా నడుస్తుంది, హైడ్రామా అంతా నడుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు అప్డేట్స్ ఇచ్చినందుకు. ఇక వంశీ అరెస్ట్ కానీ లేకపోతే ఈ రెడ్ బుక్ వ్యవహారం కానీ లేకపోతే ఇక వేట మొదలైందా అనే ఇదంతా నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక్కసారిగా ఒక రకమైన రిలీఫ్. ఎందుకంటే ఇప్పటి వరకు పార్టీ నాయకత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద, అందరి మీద కార్యకర్తలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఇన్ని అరాచకాలకు పాల్పడిన నాయకుల్ని ఎందుకు మీరు ఉపేక్షిస్తున్నారు? ఎన్నికల ముందేమో రెడ్ బుక్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. వాళ్ళేమో ఇంకా అవే అరాచకాలు చేస్తుంటే కూడా ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారనే కోపం, ఒక రకమైన ఉక్రోషం చాలా ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో. వేరే జనసేన పార్టీ కార్యకర్తల్లో కూడా అలాగే ఉంది. ఇప్పుడు వంశీ అరెస్టుతో ఇకేదో జరుగుతోంది, ఇక మొదలైంది. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఇక క్యూ కడతారు వీళ్ళు జైళ్ళకి. ఎందుకంటే అన్ని కేసులు తవ్వుతారు. అది కొడాలి నాని విషయం కావచ్చు, లేకపోతే కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి విషయం కావచ్చు, ఇటు రోజా విషయం కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు కావచ్చు, ఇంకా చాలా ఆల్రెడీ ఎంపీ సురేష్ ఉన్న నందిగం సురేష్ ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చారనుకోండి. సో ఇవన్నీ ఇక క్యూ కడతారు వీళ్ళు అనే ఒక చర్చ మొదలైంది. కానీ ఇందాక నేను చెప్పిన పాయింట్, వంశీ తనంతట తాను కెలుక్కోకుండా ఉంటే ఈ కేసు ఎక్కడ ఉండేది అనేది ఒక పాయింట్. వంశీని కూడా ఇంకా సమర్థిస్తున్నారు చాలా మంది, కొంతమంది మేధావులు. ఇది అన్యాయం, ఇది అక్రమం అని మాట్లాడుతున్నారు. వీళ్ళెవరూ కూడా ఇప్పుడు వంశీ విషయంలో మాట్లాడుతున్న ఈ కొంతమంది మేధావులు లేదా వాళ్ళ లాయర్లు కావచ్చు, కొంతమంది సోకాల్ జర్నలిస్టులు కావచ్చు, రఘురామకృష్ణరాజుని అర్ధరాత్రి ఎత్తుకుపోయినప్పుడు మాట్లాడిన వాళ్ళు కాదు వీళ్ళు. అలాగే ఇందాక చెప్పినట్టుగా అచ్చెన్నాయుడిని అర్ధరాత్రి రక్తం ఓడుతుంటే తీసుకొచ్చినప్పుడు మాట్లాడిన వాళ్ళు కాదు, అయ్యన్న పాత్రుని ఎత్తుకొచ్చినప్పుడు మాట్లాడిన వాళ్ళు కాదు, కొల్లు రవీంద్రని ఎత్తుకొచ్చినప్పుడు మాట్లాడిన వాళ్ళు కాదు, కొమ్మారెడ్డి పట్టాభి ఇంటి మీద దాడి చేసినప్పుడు మాట్లాడిన వాళ్ళు కాదు, కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు కిడ్నాప్ చేసి ఎక్కడ ఉంచారో కూడా తెలియకుండా తిప్పినప్పుడు వీళ్ళు మాట్లాడిన వాళ్ళు కాదు. ఇలాంటి కోకొల్లల ఘటనలు, చంద్రయ్య అనే కార్యకర్తని పీక కోసి చంపినప్పుడు మాట్లాడిన వాళ్ళు కాదు,
అక్కడ ఉన్న వాళ్ళని ఊళ్ళో వెళ్ళిపెట్టి పారిపోయేలాగా తరిమి కొట్టినప్పుడు మాట్లాడిన వాళ్ళు కాదు. వీళ్ళంతా ఎవరు? బుద్ధా వెంకన్న అప్పుడు ఎమ్మెల్సీ, అలాగే మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ప్రచారానికి వెళితే మాచర్ల ఏరియాలో వాళ్ళిద్దరి మీద హత్యాయత్నం చేసిన వ్యక్తి గురించి మాట్లాడిన వాళ్ళు కాదు. ఇప్పుడు అందరికీ ఏదో వంశీని ఏదో చేసేస్తున్నారు, కొంపలు మునిగిపోతున్నాయి, అబ్బో రాజ్యాంగం లేదు, చట్టం లేదు అని ఎక్కడెక్కడ ఎన్ని గుర్తొచ్చేస్తున్నాయి. నిజంగా అంతటి ఇది ఉందా ఇవాళ జరిగిన అరెస్ట్కి? వీళ్ళందరూ ఇంతగా స్పందించాల్సినంత అవసరం ఉందా అనేది ఒక అంశం. అయితే ఏం జరగబోతుంది? వాట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది? వంశీ విషయంలో ఏం జరగబోతోంది? మిగతా నాయకుల విషయం వల్లభనేని వంశీని ఇవాళ కృష్ణా జిల్లా పోలీసులు, కృష్ణలంక పోలీసులు హైదరాబాద్ వచ్చి తీసుకెళ్లారు, అరెస్ట్ చేసి అక్కడ స్టేషన్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ నైట్ రిమాండ్ చేస్తారా లేక రేపు మార్నింగ్ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే వంశీకి సంబంధించి విపరీతమైన స్టేట్మెంట్స్ వస్తున్నాయి ఇరువైపు నుంచి కూడా. ఇటు తెలుగుదేశం పార్టీ కూటమి నేతల వైపు నుంచి విపరీతంగా స్టేట్మెంట్లు వస్తున్నాయి. అతను రాక్షసుడు, అతను ఒక క్రిమినల్, అతనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన చేసిన అరాచకాలన్నింటినీ బయట పెడుతున్నారు. అటు వైసీపీ వైపు నుంచేమో ఇది అక్రమం, ఇది అన్యాయం, అమ్మో కొంపలు మునిగిపోతున్నాయని మాట్లాడుతున్నారు. కానీ ఒక వార్త ఏదో బయటకు వచ్చింది, వల్లభనేని వంశీ అరెస్ట్ మీద పార్టీ నేతలు ఎవరు మాట్లాడొద్దు అని జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకి సూచించినట్టుగా చెప్తారు. మరి ఆయన ఎందుకు అది సూచించాడో, వంశీని డిజోన్ చేసుకోమన్నాడా లేకపోతే వంశీ అరెస్ట్ విషయంలో ఎందుకు మాట్లాడొద్దు అన్నాడు అనేది కాస్త అదొక సస్పెన్స్ లాగా ఉంది. దాని మీద ఈ అంశాలన్నింటినీ మీద మనం చర్చిద్దాం. మనతో చర్చలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు ఉన్నారు, అలాగే పాతూరు నాగభూషణ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా వెంకన్న గారు నమస్కారం అండి. ఈ అరెస్టు ఏమైనా తృప్తినిచ్చిందా మీకు? నాకైతే వీడి అరెస్ట్ పెద్ద తృప్తి కాదు, కానీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మాత్రం చాలా తృప్తిగా ఉన్నారండి. అవునా? మాకైతే మాత్రం వీడికి అరెస్ట్ సరిపోదు. వీడేమో వాగిన వాగడికి అరెస్ట్ అనేది సరిపోదు. సరే, ఏదేమైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ సింపథైజర్లకి వాళ్ళకేమి పనులు అక్కర్లా, పదవులు అక్కర్లా. యాక్చువల్గా ఉన్న అంటే నాయకులకు పదవులు కావాలి, సింపథైజర్లకు పదవులు అక్కర్లా, కార్యకర్తలకు పదవి అక్కర్లా. ఏంటంటే పార్టీ బతికొండాలి. వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇందా చెప్పారు మీరు నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్, ఇలాగ 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో కూడా వంశీ అనేవాడు ఫస్ట్. ఎందుకు ఫస్ట్ అంటే దేవత లాంటి భువనేశ్వరి గారిని మీరు ఇందాక ఎవరో అన్నారు, మీరు అన్నారు రాక్షసుడు, క్రిమినల్. అవి కాదండి, రాక్షసుడు, క్రిమినల్. రాక్షసులకు కూడా నీతి ఉంటుంది, క్రిమినల్స్ కూడా నీతి ఉంటుందండి, సైకోలకు నీతి ఉండదు. అవును. తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దేదారు అంటారు చూసారా, అది సరిపోయిద్ది. తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతారంటారు చూసారా, అది సరిపోయిద్ది ఈ వంశీ అనేవాడికి. ఎందుకంటే వంశీ చరిత్ర ఏంటి, వంశీకి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏంటి. చంద్రబాబు నాయుడు గారు విజయవాడ పార్లమెంట్ టికెట్ ఇచ్చారు, ఇస్తే సరే తక్కువ తేడాతో ఓడిపోయాడు. తర్వాత గన్నవరం సీటు ఏ మాటగా మాట చెప్పుకోవాలంటే దాసరి బాలవర్ధన్ రావు గారి ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, గొప్ప ఫ్యామిలీ మనం చెప్పుకోవచ్చు. దాంట్లో రెండో క్వశ్చనే లేదు, ఇవాళ వాళ్ళ పార్టీలో ఉన్నా లేకపోయినా. అలాంటి ఆయన్ని కాదని ఇందులో పార్టీ హైకమాండ్ తప్పు కూడా ఉంది వంశీ విషయంలో. ఏంటంటారా, 2013లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే బెంజి కంపెనీ దగ్గర 7ంటికి అక్కడికి వస్తే, అవును కదా, కరెక్టే, చెప్పిందండి మీకు, చెప్పినానండి, 3ంటికి వచ్చి చక్కర్లు కొట్టాడు. అవును, మీకు వంశీనే రాక్షసుడు, క్రిమినల్ కాదు అంటే అతను పిరికితనం చెప్పాలి. నేను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని భయపడి 3ంటికి నుంచి 7ంటి వరకు చక్కర్లు కొట్టాడు. అక్కడి నుంచి గాంధీనగర్ అవన్నీ తిరిగి అక్కడ ప్రెస్లో కూడా వచ్చింది అదంతా. అవును, వీడియోలో 7ంటికి దిగి వాటేసుకున్నాడు. అవును, బస్ దగ్గర. ఆయనకి 2014లో టికెట్ ఇచ్చారు. నేను గన్నవరం సభలో
మీరు ఒకసారి నేను యాక్చువల్ గా తీసి పెట్టాను అది గన్నవరం సభలో చెప్పాను ఏమండి నేను అది ఒకసారి ప్లే చేస్తా. నేను ఇప్పుడు పాతూరు నాగబాబు మీరు అది మాట్లాడింది నేను తీసి పెట్టాను. అందులో అది ఉంటుంది ఏమంటే ఖమ్మంపాటి రామ్మోహన్ గారు కూడా వస్తే ఖమ్మంపాటి రామ్మోహన్ గారికి ఏమండి మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళండి, ఇందులో హైకమాండ్ తప్పు కూడా ఉంది, మనం ఇలాంటి వాళ్ళు ప్రోత్సహించడం. నువ్వు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డిని వాటేసుకున్నావో అక్కడే అదే ఇచ్చావు. రైట్. ఒక్కసారి యువగళం నారా లోకేష్ యువగళం యాత్ర చేస్తూ ఎన్నికల ముందు చేసినప్పుడు గన్నవరంలో సభ పెట్టారు, యువగళం సభ. ఆ సభలో బుద్ధ వెంకన్న గారు మన ఈయన వల్లమనేని వంశీ అండ్ నాని కొడాలి నాని వీళ్ళ గురించి మాట్లాడాడు. కొన్ని పదాలు కూడా తూలారు అప్పుడు. అదేంటో అది ఒకసారి చూద్దాం. ఈ జిల్లాలో కొడాలి నాని వల్లభనేని వంశీ వీరిద్దరూ కూడా శంకర్ జాతి నా కొడుకులు. ఇక్కడ ఉన్నటువంటి వంశీ గారైతే తల్లికి మొగుడు. అసలు వీడి జీవిత చరిత్ర ఏంటంటే వీడు మీరందరూ పరిటాల రవి అనుచరుడు అనుకుంటారు, కాదు. వీడు అసలుకి ఎవరి దగ్గర అనుచరుడిగా ఉన్నాడో, ఎవరి దగ్గర నుంచి పరిటాల రవికి ఇన్ఫార్మర్ గా పనిచేశాడో, తర్వాత పరిటాల రవి దగ్గరికి ఎలాగొచ్చాడో, తర్వాత పరిటాల రవి ఆస్తులను దోచుకొని గన్నవరంలో ఎలా మకం పెట్టాడో అన్ని కూడా చెబుతాం. ఎందుకంటే ఇవన్నీ కూడా దివంగత నేత చమన్ ఎవరైతే పరిటాల రవీంద్రకి ముఖ్య అనుచరుడిగా సోదరుడిగా ఉన్నాడో, నాకు నాగుల మీరా గారికి ఇద్దరికి కూడా ఈ వంశీ గారి చరిత్ర మొత్తం చెప్పాడు. వీడు భువనేశ్వరి గారిని ఎప్పుడైతే మాట అన్నాడో వీడికి అప్పటి నుంచి భూమి మీద నూకలు చెల్లిపోయినాయి. వాడి బతుకే భయం అయినటువంటి బతుకు. వాడు పెద్ద బిల్డప్, ఏదో ఒక 3 కార్లు 4 కార్లు ఎస్కార్డు. వాడు 2009 నుంచి ఇప్పటి వరకు 14 సంవత్సరాలు ఎవరిని ఒకరిని చెంపతప్పు కొట్టింది కూడా లేదు వాడికి. అది పెద్ద రౌడీలాగా వాడు భోజిస్తాడు. వాడికి ఏంటంటే బలగం తెలుగుదేశం పార్టీ. అది చూసి వాడు విర్రవీకి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో వీడికి భయం పట్టుకుంది. రెడ్లీని సాగు కొడతారని, చంపేస్తారని పారిపోయినటువంటి పిరికి వెధవ. వీడు ధైర్యవంతుడు కాదు. ధైర్యవంతులు పార్టీలో ఉండే పోరాటం చేస్తారు. ఇప్పుడు పైన ప్రతి ఒక్కరు కూడా ధైర్యవంతులు పార్టీలో ఉండే పోరాటం చేస్తాం. వాడి పిరికి సన్యాసి కాబట్టికి అవాళ ఉదయం చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు రమ్మన్నారు. సుజనా చౌదరి గారు వస్తే ఆయనతో పాటు నెల్లూరు దాకా వెళ్ళాడు. అక్కడి నుంచి డైరెక్ట్ తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళాడు. అంటే వీడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 3 నాయకులు చుట్టూరు తిరిగినటువంటి పిచ్చి కుక్క వీడు వంశీగాడు. కాబట్టికి ఇలాంటి కుక్కల్ని ఇందాక దేవినేని గారు చెప్పాడు, 2024లో ఈ పిచ్చి కుక్కలు 2 ఓడిపోతాయని. అంటే నా మీద కేసు పెట్టాడు. అదే అయితే నేనది అంతా వాడు వీడేనా. తర్వాత ఇంకో మాట, నిజంగా కూడా వంశీ విషయంలో చాలా మందికి ఒక ఇదేంటంటే ఈయన ఒకప్పుడు పరిటాల రవి అనుచరుడు, కాస్త రౌడీజంగా తిరిగేవాడు, కాస్త రౌడీ అనే ఒక ఇంప్రెషన్ ఉంది. మీరేంటి రౌడీ కాదు ఇదని మీరు మాట్లాడతారు. అయ్యా వెంకటకృష్ణ గారు, మీది విజయవాడ, మాది విజయవాడ. మనకు వరంగల్ సరే సార్ చెప్పారు మీ గురించి వరంగల్. విజయవాడలో రౌడీజం గురించి మాకు చెప్తే ఎలాగండి. మేము పుట్టి పెరిగిన వాళ్ళం. మాకు తెలియని వాడు అనేది వాడు ఉండడు. మేము లైవ్ కూడా చూసిన వాళ్ళు చెప్తున్నాం. వీళ్ళు రౌడీలు అంటే మేము ఎలా నమ్ముతాం? ఇప్పుడు నేను మాట్లాడితే నా మీద కేసు పెట్టాడు. మరి మా తమ్ముడు పట్టాభి నిజంగా చెప్తున్నా, సిన్సియర్ కార్యకర్త, ఒక కింద నుంచి ఒక మంచి కుటుంబం నుంచి వచ్చి పార్టీ కోసం 4 ఏళ్ళు అతను స్థాయికి మించి పోరాడాడు. మా ఓడి ఇంటి మీద దాడి చేశారు, మరి మా మీదకి రాలేదే? ఏమండే చెప్పండి. వీళ్ళకి తెలుసు ఎవరి మీదకి వెళ్ళాలో, ఎవరి మీదకి వెళ్ళకూడదు, ఎవరిని టచ్ చేయాలో, ఎవరిని టచ్ చేయకూడదు, ఇవన్నీ వీళ్ళకి తెలుసు. నేను అందుకే ఫస్టే మీకు చెప్పాను, రాక్షసుడు లేదా సార్
వీళ్ళు ఇప్పుడు కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ మరి బయట జిల్లా వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు, మా జిల్లా వాళ్ళ గురించి చెప్తే వీళ్ళు తల్లిపాలు తాగి తల్లి రొమ్మలు కొద్దడం తేలిక మనకి ఇంట్లో. మీరు నన్ను భోజనాన్ని పిలిచారనుకోండి వాసాలు లెక్క పెట్టడం తేలిక. ఆ స్థాయికి వస్తారు వీళ్ళు, ఈ స్థాయికి రారు. ఈ స్థాయికి వచ్చి వాళ్ళని పెంచి వీళ్ళేదో పెద్ద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని వీళ్ళేదో పెద్ద డబుల్ కే మర్డర్ తిరుగుతూ ఉంటారు కదా. అదే నేను అక్కడ చెప్పింది. అసలు 3 కార్లు వాళ్ళకి ఏంటండి అవసరం? నేను చెప్పాను కదా 2009లో ఎంపీగా పోటీ చేశాడు, 2009 నుంచి 2024 వరకు అక్కడే ఉన్నాడు కదా. ఎవరైనా చంపదెబ్బలు కొట్టిన కేసు ఉందా చూడండి మీరు. ఇప్పుడు చంపదెబ్బ కొట్టిన కేసు ఉందా? లేకపోతే ఎవరన్నా మంచోడేమో మరి మీరు మంచోడు అయితే నువ్వు మంచోడు, మీరు మంచోళ్ళే. మీరు ఇప్పుడు నేను చూశాను సింగిల్ గా వచ్చారు కారులో, మరి సింగిల్ గా రావచ్చు కదా. వీళ్ళు ఎలాగయ్యారంటే ఒక ఉదాహరణ ఒకటి చెప్తారండి మీరు అడగకుండా. ఒకటి ఎప్పుడైతే భువనేశ్వర్ గారిని నోరు జారాడో సంఘం బహిష్కరించింది. అదైతే నిజమే. ఇప్పుడు పాతూరు నాగభూషణం గారు పక్కన ఉన్నారు. డిసైడ్ అయిపోయింది. పాతూరు నాగభూషణం గారిని ఒక విషయంలో నేను మెచ్చుకుంటున్నా. ఒక ఫంక్షన్కి వెళ్ళాను నేను, పాతూరు నాగభూషణం గారు. ఇప్పుడు ఆయన ఉన్నాడని చెప్పాల్సిన విషయం. ఎందుకంటే మంచిని మంచి అని చెప్పాలి, చెడుని చేయని చెప్పాలి. నా మనస్తత్వం అది, నేనైతే అలా చెప్పేస్తా. ఆయన చెడు చేస్తే గ్యారంటీకి ఇప్పుడే చెప్తా నేను. బంగారు గారు ఎవరంటే కృష్ణ గారి తమ్ముడు, సూపర్ స్టార్ కృష్ణ గారి తమ్ముడు. ముక్కడు కూర్చున్నాం అంటే ఆయన బంగారు అంటాం. అలాగొచ్చి ఈయన పక్కన కూర్చున్నాడు ఎవరో వంశీ. నేను ఇలా మకం తిప్పా, కృష్ణ గారి తమ్ముడు కూడా మకం తిప్పాడు. ఈయన బీజేపీగా పక్కన కూర్చున్నాడు. పాప పలకరెత్తాడేమో అనుకున్నా నేనైతే నా మనసులో. ఏ మాటగా మాట ఇలా తిప్పుకున్నాడు. ఒకప్పుడు ఆయన కూడా మీ గుడి పక్షే కదా తిప్పుకున్నా అనుకున్నా. ఎన్టీ రామారావు గారు కూతురు అంటే ఆయన మనసు మాత్రం అవతల ఎవరో వైసీపీ నాయకుడు అంటే అక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నాడు. నేను ఆయనకు ఫోన్ చేశా, అడగండి మీ లైవ్ అడగండి. ఫోన్ చేసి అన్నా థ్యాంక్స్ అన్నా, నిజంగా నీలాగా ఉండాలి, పార్టీలో కొన్నాళ్ళు పనిచేసావు, వాళ్ళు బయటకు పార్టీలోకి వెళ్ళినా ఆ పాత నాయకుడు భార్యనంటే అలాగా. అంటే నేను ఇది ఇప్పుడు ఉదాహరణ పాతూరు నాగభూషణం గారిని ఎందుకు చెప్పానంటే ఇంకో చెప్తానండి. ఇతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గన్నవరంలో అతని చరిత్ర క్యారెక్టర్ చెప్పాలి. ఎందుకంటే మీరు రాక్షసుడు ఈ అంటే ఆ క్యారెక్టర్ చెప్పాలి. గన్నవరంలో ఒక పెళ్లి జరుగుతుంది. ఆ అమ్మాయి పెళ్లి కూతురు వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి చెప్పిందంట, మీరెవరినైనా పిలవండి, వంశీని పిలిచారని నేను పెళ్లి చేసుకోను. కొట్టండి నమ్మ బహిష్కరించారండి, అందరూ బహిష్కరించారు వీళ్ళని. అంటే ఇవాళ ఒక ఫ్యాషన్ అదే తీసుకుంటాను. ఈ వంశీ అరెస్ట్ మీద రకరకాల ఇవి వస్తుంది. రకరకాలే లేదు, అంతా వన్ సైడే ఉంది. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ కాదు ఇంకా చాలా కఠినంగా శిక్షించాలనే ఒపీనియనే ఉంది. చాలా కసిగా ఉన్నారు, అందులో డౌట్ లేదు. కాకపోతే వైసీపీ కార్యకర్తలు కూడా పెద్దగా ఎవరు స్పందించట్లా. వైసీపీ నేతలు కొంతమంది ఖండించాలి కాబట్టి ఖండిస్తున్నారు, కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు పార్టీ నాయకులు చెప్పిన దాని ప్రకారం కొన్ని పోస్టులు పెడుతున్నారు. కొంతమంది మేధావులు, మరి అది పెయిడ్ మేధావులు అనుకోవాలో లేకపోతే వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఈ విషయంలో వంశీ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అనేది నాగభూషణం గారు కానీ బాలకోట గారు కానీ. నాగభూషణం గారు నమస్కారం. వంశీ తెలుగుదేశం పార్టీలో గెలిచి టీడీపీలోకి వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ నాని అతను కలిసి చేసిన ఇవి కొన్ని కామెంట్లు, ప్రత్యేకించి భువనేశ్వర్ గారి విషయంలో చేసిన దరిద్రమైన వ్యవహారం కదా. సో ఇవన్నీ చూసాం మనం. తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి, ఇవన్నీ చూసాం. ఇప్పుడు అతను అరెస్ట్ చేసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏమీ చేయట్లేదు ప్రభుత్వం అని చాలా ఉక్కపోతతో ఉన్నారు టీడీపీ కార్యకర్తలు కానీ కూటమి పార్టీలు కానీ కదా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నమస్తే వెంకటకృష్ణ గారు, అదేవిధంగా మన బుద్ధ వెంకన్న గారికి, రామకోట గారు, మన ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా. ఇవాళ మనం ఒక సామెత ఒకటి చూడాలి సార్. పెద్దలు చెప్పినట్టుగా మనకి ఎవరింట్లో అయినా ఆడవాళ్ళని రోడ్డు ఈడ్చడం అనేది చాలా తప్పు. ఇది రాజకీయాల్లో మీరు ఎంతైనా పోట్లాడుకోండి, ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పర్సనల్గా చేయడం చాలా తప్పది. అందుకే మనకు పెద్దలు చెప్పారు, కలకంటి కంట నీరు పెట్టినా ఆ ఇంట సిరి నిలవదని. వైసీపీకి శాపం అదేనండి. శాపం ఏంటంటే వాళ్ళు ఆడవాళ్ళు అసలు నీచంగా ఎవరిని, వాళ్ళ సొంత సిస్టర్ని, సొంత అమ్మని, భువనేశ్వర్ గారు
లేకపోతే ఇంకొక మహిళ అసలు ఆఖరి బ్రాహ్మణులు కూడా వెళ్ళలేదు చూసారు, మనం మాట్లాడకూడదు, అయినా ఆమె కూడా వాస్తవం. తర్వాత ఇంకోటి అన్నిటికంటే విషయం, కోడాలి నాని ఎంత దుర్మార్గుడు అంటే నేను అనకూడదు, కానీ నిర్మలా సీతారామన్ వచ్చి ఇక్కడ ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్తే ఆమెకేం తెలుసు మామిడికే పచ్చళ్ళు పట్టుకోమను అని బూతులు, అది అంటే మన వైపు ఆనాల గురించి బూతులు. తర్వాత ఇదే ఇద్దరు వంశీ వీళ్ళు పురంధేశ్వరి గారు 2023 జనవరి 15వ తారీఖున, ఎందుకు నేను ఇది చెబుతున్నానంటే పర్టికులర్ డేట్ కూడా కొన్ని విషయాలు మర్చిపోలేం. పురంధేశ్వరి గారు ఎన్టీఆర్ దండ వేసి పడవడ సెంటర్లో విజయవాడలో భీమవరం పాలకొల్లు వెళ్ళి ఈ బ్రాందీ షాపులు సంబంధించిన బాటిల్స్ ఉద్యమం చేశారు కదా, ఉద్యమం చేస్తే ఆ మీద ఎంతమంది నిచ్చి పోస్టులు పెట్టారండి, ఆ ముందు అవుతున్నట్టుగా ఇట్లా అంటే అది మనం మాట్లాడకూడదు. ఆ సోషల్ మీడియా మనం చూడము, వైసీపీ వాళ్ళు బావకళ్ళల్లో ఆనందం ఆమె కోసం ఆయన కోసం పనిచేస్తున్నారు. అసలు ఈ చెత్తరాతలు ఏంటండి. ఇవాళ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి సార్, ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో జరిగిన డ్యామేజ్ని పాలనని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఇంకా పాత ట్రాన్స్ఫర్ మారాలంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఏదైతే చెప్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ గారు కానీ, ఎందుకంటే వాళ్ళు క్యాబినెట్ లో ఉన్నారు కాబట్టి, సో వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు ఏమేమైనటువంటి యాక్షన్లు తీసుకుంటే ఈ మార్పు వస్తుంది. లేకపోతే మీకు డెవలప్మెంట్ కి ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి వీడియో చూశారు, అసలు అది డిమాండ్ అండి. అసలు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాల్సిందేనండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మాకు చేస్తారో 2 వస్తుంది, 2 వచ్చిన తర్వాత మీ అందరి సంగతి తెలుస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నారు తెలుసా వెంకటకృష్ణ గారు? ఇండైరెక్ట్ గా ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం డెవలప్మెంట్ లో నెంబర్ 1 గా అమరావతికి 15,000 కోట్లు, అది 12,000 కోట్లు డెవలప్, 3,000 కోట్లు 12,500 కోట్లు పోలవరానికి ఇచ్చారు, 11,500 కోట్లు ప్యాకేజ్ అది ఇచ్చారు, స్టీల్ ప్లాంట్ ప్లస్ శంకుస్థాపన కూడా చేశారు, ఏది రైల్వే స్టేషన్. సో ఇవి చేస్తున్నప్పుడు ఇది దీంతో పాటు ప్రైవేట్ ఆర్గనైజేషన్ డెవలప్. ఇప్పుడు మీరు టీవీ డిబేట్లు కదా సార్, మీ ఆర్గనైజేషన్ నడవాలంటే యాడ్ ఉండాలి, మిగతా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కాసేపు ఏదో మిగతా ఒక డిబేటే కాదు కదా. అలాగే స్టేట్ డెవలప్మెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఐటీ కానీ ఫ్యాక్టరీలు కావాలి, వాళ్ళని ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నాడు. ఈ బెదిరింపుకి ఎవరు? ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి ఇప్పుడున్న ఆఫీసర్లు కొంతమంది చెప్తున్నారు. నేనేమంటానంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి కొంతమంది ఒక 50 మందిని డిప్యూటేషన్ మీద తెచ్చుకోవడం బెటర్ అండి. వీళ్ళందరినీ ఢిల్లీ పంపించేసి ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సహకరించరో ఉన్నట్టున్నారు. అదే, ఎందుకంటే వాళ్ళు అసలు మారే పరిస్థితి కనబడతలా. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఒక ఎజెండాగా పెట్టుకున్నాం. సరే, ఒక 3,000 అవినీతి నూరు మీద అంతకుముందు చేసిన ఏదైతే ఉందో ఇప్పుడే మొదలు పెట్టారు. ఇక ఇది మాట్లాడుకునేది, ఇది ఎప్పుడు మాట్లాడుకునేది వంశీ గానీ, అదే నేను చెప్పబోతున్నా, అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ ప్రభుత్వానికి మల్టీ టాస్క్ అయిపోయింది. ఓ పక్కన అప్పులు చేసి వెళ్ళాడు, ఓ పక్కన లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేశాడు, ఓ పక్కనేమో ఏ కార్యక్రమం చేద్దామన్నా వీళ్ళు వాళ్ళ స్పీడ్ బ్రేకర్లా తయారవుతున్నారు. సో ఇటువంటి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా రాముడు కూడా మీరు చూడండి, శూర్పణఖ ముక్కు చెవులు ఎందుకు కోసారండి? ఒక లేడీ అయినా కూడా తప్పు చేసినప్పుడు ధర్మం కోసం పనిచేయాలి. రావణాసురుడు కూడా ఇవాళ ఇల్లు రేపు రాని ఎందుకు చెప్పారు? ధర్మం కోసం. రాక్షసి, అదే రాక్షసులు. అవును, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి వాళ్ళని వాళ్ళ ప్రజలు ఇవాళ తెలుగుదేశం క్యాడర్ని కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భువనేశ్వర్ గారి మీద ఆ రోజున మాట్లాడదు. పార్టీతో సంబంధం లేదండి, కులంతో పని లేదండి, ప్రాంతం అందరూ బాధపడ్డారు ఆమె గురించి అలా మాట్లాడతాం అనేది. అది ఇవాళ ఏమి చేసినా కూడా దానికి శిక్ష అనేది లేదని నా అభిప్రాయం. అంటే నేను అంటుంది దానికి ఇక మనం చెప్పండి సార్, తీసుకుంటా ఒకసారి బాలకోట నేనేమంటున్నానంటే ఇవాళ గవర్నమెంట్ ప్రజల్లో ఇప్పుడు మీరున్న బ్రేక్లో ఒక మెసేజ్ వచ్చింది. ఇవాళ మనం ఆ అప్పులు గురించి మాట్లాడితే వీళ్ళందరూ ఎగతాళి చేస్తాం పక్కన, వాళ్ళు చేసిందంత పక్కన పెట్టి ఇవాళ మనం చాలా ఫాస్ట్గా వెళ్ళాల్సిన అవసరం ఉందండి. ఇందాక కేసుల విషయంలో టీమ్ వేయాలంటున్నా, ఇట్లా అయితే అవసరం. ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ జడ్జి ఒక టీంని వేసి వాళ్ళకి ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఏవైతే ల్యాండ్ స్కామ్లు జరిగింది, ఏదైతే ఇలాంటి చెత్తపూలు చేశారు, ఇప్పుడు మీరు గుడివాడ నాని అవ్వచ్చు, పెద్దిరెడ్డి గారు అవ్వచ్చు, అమ్మటి రాంబాబు అవ్వచ్చు, అనిల్ అవ్వచ్చు, గోవర్ధన్ రెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరూ ఒక లిస్ట్ ఉన్నారు 10 మంది. వాళ్ళు వైసీపీ వాళ్ళే తిడుతున్నారు, వీళ్ళ మూలైన పార్టీ వాళ్ళు
వాళ్ళ మీద వీళ్ళకి సానుభూతి లేదండి. ఎందుకంటే వీళ్ళ వల్లే వీళ్ళు అత్యుత్సాహం, వీళ్ళు అతిగా ఏదంటారు బ్యాచ్ వల్ల పార్టీ నష్టపోయింది అనేది వాళ్ళు అనుకుంటున్నారు. రోజు కూడా కొంతమంది వైసీపీ వాళ్ళలో కూడా ఫ్యామిలీస్ ఆడవాళ్ళు ఊరుకోరు కదా సార్. ఇవాళ దీనికి స్పీడ్ గా చేయాలని అవసరం ఉందంటున్నా, ఒక వంశీ కాదు. రైట్. బాలకోట గారు నమస్కారం. నమస్తే సార్. బాలకోట గారు, వంశీని అరెస్ట్ చేయడం అనేది కొంత ఒక సెన్సేషన్ లాగా ఇవాళ అంతా నడుస్తోంది. నిజానికి ఒకటైతే వాస్తవం, అతను వెనక సత్యవర్ధన్ అనే ఆ అబ్బాయిని తన వైపు మరల్చుకుందామనే ప్రయత్నం చేసి గెలుక్కోకపోతే ఇదంత తొందరగా ఏం పెద్ద కొలుక్కొచ్చే ఇదేం కాదు, అది నాకు తెలిసి. సరే, ఎనీవే జరిగింది ఏదో జరిగింది. ఇవాళ అరెస్ట్ చేసి తీసుకెళ్లిన దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కొంతమంది ఏదో ఇంకా మాట్లాడుతున్నారు, చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు, కక్షపూరితంగా వ్యవహరించారు, టార్గెట్ చేశారు అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే. పెద్దల పాతూరు నాగభూషణం గారికి, బుద్ధ వెంకన్న గారికి నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, మనం మాట్లాడుతుంది స్వాతంత్ర సమరయోధుడి అరెస్ట్ గురించి కాదు, అవును, తెలంగాణ పోరాట యోధుడి గురించి కూడా కాదు, ఒక గన్నవరం గ్యాంగ్స్టార్ గురించి మాట్లాడుతున్నాం. మళ్ళీ గ్యాంగ్స్టర్ అంటే ఈయన ఒప్పుకునేలా లేదండి. ఆయన ఒప్పుకోపోయినా అది గ్యాంగ్స్టారే. ఓకే. మీరు వెంకటకృష్ణ గారు, ఆయన బయలుదేరితే 6 నల్ల కార్లు వస్తాయి, ఒక్కొక్క కారులో 4 ఉంటారు. నాకు జర్నలిస్ట్ గా స్వానుభవమే. ఓకే. నేను 2014లో ఏమో కేసీఆర్ని నాని గారికి ఎంపీ టికెట్ అని రాస్తే ఆ వస్తున్న పాదయాత్రలో నన్ను పిలిచాడు వంశీ గారు. ఏమైనా నీకు ఎవరు చెప్పాడయ్యా నానికి టికెట్ ఇస్తున్నారని చెప్పేసి అని అన్నాడు. చెవులు చెప్పిందా చంద్రబాబు నాయుడు గారు అని అడిగిండు. చెప్పలేదు సార్ అన్న. గారు అన్నాడు, నాకు తెలిసి గారు అన్నాడు, చంద్రబాబు నాయుడు చెప్పాడా నీకు చెవులో అంటాడు. చెప్పలేదంటే నేనే రాశానంటే నా సమాచారం ప్రకారం అంటే అని మీకేమన్నా చెప్పిండంటే చంద్రబాబు నాయుడు గారు చెవులు మీకు ఎంపీ టికెట్ ఇస్తలేని అడిగా. అది ఒళ్ళు పండింది. ఈ లోపల ఏదో అనాలని చెప్పి ట్రై చేస్తే ఆ పక్కన ఉన్న దేవినేని ఉమామహేశ్వర గారి మనుషులంతా వచ్చి బాలకోటయ్య దేవినేని ఉమామహేశ్వర గారు చాలా దగ్గర టక్కు నోరు మూశాడు. మేము ఆయన వ్యవహారంతో చూసిన వాళ్ళమే. ఇప్పుడు బావ కళ్ళల్లో ఆనందం చూడటానికి చాలా మంది చాలా తప్పిదాలు చేశారు 5 ఏళ్ళు వైసీపీ పరిపాలనలో. ఈ వల్లభనేని గన్నవరం గ్యాంగ్స్టార్ చేసిన తప్పు మహా 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 తప్పు. మీకు కురుక్షేత్ర సంగ్రామానికి బీజం ఏంటి? ద్రౌపది వస్త్రాభరణం, దుశ్శాసనం యొక్క పర్వం, దుర్యోధుడి యొక్క వికటట్టహాసం. అలాగనే సభతో సంబంధం లేని భువనేశ్వరి దేవిని, తల్లి లాంటి దేవిని, ఒక ఎన్టీ రామారావు గారి తనయని సభలో హననం చేసిన ఆ ఘాతుకం ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం ఉన్నంత వరకు మర్చిపోదు. రక్తం పొంగిపోతుంది. ఇవాళ చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, నాయకులు బిర్యానీ పలావు 2 కలిపి తిన్నారు, పండగ చేసుకున్నారు. ఇంకా నయం, పోలీసులు చట్టాన్ని గౌరవించి జర్నలిస్ట్ అంకబాబు గారి లాగా చొక్కా లేకుండా లుంగి మీద అరెస్ట్ చేయాల. ఇందాక మీరు చదివినట్టు రామారావు గారు చెప్పినట్టుగా నైటీలోనే అమ్మాయిని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేయాల. ఆయన రాత్రి ఏదో ఫంక్షన్కి వెళ్ళి ఆయన ఏదో సేవించి సేద తీరితే లేపి బట్టలు వేసుకున్నంత వరకు ఉండి గౌరవంగా తీసుకొచ్చారు. నిజానికి ఏంటంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద లాగా గుండెల మీద ఒకడో కాళ్ళ మీద ఒకడో ఎక్కాలి, లేదా అచ్చెన్నాయుడు గారి లాగా 16 గంటలు తిప్పాలి. అది చట్టం. ఈరోజు నేను చేసిన పని ఏంటి? ఒక దళితుడు సత్యవర్ధన్ ఒక దళితుడిని నువ్వు చంపేస్తానని బెదిరించి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆయన విశాఖపట్నంలో దాచేసి ఫిర్యాదుని కనుక వెనక్కి తీసేసుకుంటే అసలు కేసే ఉండదు కదని ఎవడో చిత్రగుప్తులు అడ్వకేట్లు అక్కడ సలహా ఇచ్చాడు. ఇది 2.0. 1.0 అంటే అధికారంలో ఉన్నప్పుడు కార్యాలయాలు దగ్ధం చేయటం. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటే మన మీద కేసులు పెట్టిన వాళ్ళని కిడ్నాప్ చేసేసి కేసులు విత్డ్రా చేసుకునే విధంగా బెదిరించటం. ఇది 2.0 ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్. జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు చేసేదాన్ని 1.0 అంటారు, అధికారం లేనప్పుడు చేసేదాన్ని 2.0 అంటారు. దీన్ని మనమే అర్థం చేసుకోవాలి. అందుకని అసలు అరెస్ట్ చేసింది భువనేశ్వరదేవి గారిని అన్నందుకు కాదు, కార్యాలయం మీద దాడి చేసిన కేసులు కూడా కాదు. ఒక ప్రభుత్వం అధికారంలో ఉండగా
నువ్వు పిటిషనర్ని కిడ్నాప్ చేసి ఆయన్ని బెదిరించి పైపెచ్చి వాడు దళితుడు ఇక మేమే దొరికాం ఈ మహానుభావులందరికీ. మీరు ఒక మాట అన్నారు, భువనేశ్వరి దేవి గారిని అన్నప్పుడు సతీమణి బయటకు వచ్చి మాట్లాడిందా రామారావు గారు అని. అవును, సతీమణి రాలా, సతీమణులు రాలా. అవును, అలాగనే నందిగాం సురేష్ గారికి ఏ సతీమణి రాలా. మీరు సతీమణుల వెనుక రమ్మంటే సతీమణులే వస్తారు, సతీమణులు రారు. వీళ్ళు చేసిన ఘాతుకం మామూలండి. ప్రజాస్వామ్యంలో రెండు శాక్తీలండి, కొడాలి నాని, వల్లభనేని వంశీ. ఆ సామాజిక వర్గం మీద దుర్మార్గమైన దాడి చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ఏడ్చటానికి కారణభూతులయ్యారు. ఆయన ఏడుస్తుంటే దానిని ఆనందంగా పండగ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు సభని ఇది కౌరవ సభ అని చెప్పి ప్రతినిధి చేసి బయటికి వెళ్లే విధంగా చేశారు. యుద్ధం చేసే పరిస్థితికి తెచ్చారు. ఆఖరికి లోకేష్ గారు కూడా గన్నవరం సభలో చాలా తీక్షణంగా మాట్లాడాల్సిన పరిస్థితి తెచ్చారు. నేను ఇందాకనే మా ఊర్లో సెంటర్లో మాట్లాడుతుంటే ఓ సాధారణమైన తెలుగుదేశం కార్యకర్త అండి సంతోషం వ్యక్తం చేసి, అన్న భువనేశ్వరి దేవి మా అమ్మ అన్న అంటున్నారు. ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి భువనేశ్వరి దేవి తల్లి. ఎవరి తల్లినంటే ఊరుకుంటాడండి? రాజకీయాలు ఉండొచ్చు, పార్టీలు మారొచ్చు, విధానాలు నచ్చకపోవచ్చు, మారండి పార్టీలు. మీకు నచ్చిన కండువాలు వేసుకుని ఊరాటండి. ఎవరి మీద దాడి చేస్తారు, ఏం మాట్లాడతారు, ఎలా కిడ్నాప్ చేస్తారు? ఇంకా చట్టం చాలా గౌరవిస్తుంది. ఇలాగేదో మేధావులు ఖండిస్తారు. మేధావులు కాదు, మేధావులు. ఎవడండి ఖండించేవాడు? ఎన్ని గట్స్ ఉండాలండి? దేవిలేని ఉమా, కొడాలి మన అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర, పట్టాభి, ఇదే బుద్ధ వెంకన్న మీద దాడి అననం జరగలేదండి. భయపడలేదంటే ఇన్ని డిబేట్లు మాట్లాడాం వెంకటకృష్ణ గారు, మీరు నేను ఇదే వల్లభనేని వంశీ గారి మీద. అవును, నువ్వు ఎమ్మెల్యేవేనా? అసలు ఎమ్మెల్యే ముసుగులో ఉన్న గ్యాంగ్స్టర్వా? నువ్వు ఎమ్మెల్యేవా? ఏం బగలు తీసావని గన్నవరానికి? ఏ ప్రజాస్వామిక విలువలను నువ్వు కాపాడావని? ఇంకొక ఆయన అంటున్నాడు, ఒక లాయర్ గారు, వల్లభనేని వంశీ గారు కడిగిన ముత్యంలో బయటకు వస్తాడని. మరి చింతపండు వేస్తూ ఉంటాడు, ఇటుకి బిల్లు వేస్తూ ఉంటాడు. కడిగిన ముత్యం అంట. అమ్మకి, అక్కకి, తల్లికి, చెల్లికి, ఒక పవిత్రమైన దేవతకి. అరే భువనేశ్వరి దేవి ఇచ్చిన ఛాయ్ తాగాడయా వల్లభనేని వంశీ. ఆమె పెట్టిన అన్నం ముద్ద తిన్నావయ్యా. ఆ మోము చూస్తే ఎట్లా అనిపిస్తారయ్యా? భువనేశ్వరి దేవి గారి ముఖం చూస్తే శత్రువు కూడా జాతి కలుగుతుందయ్యా బాబు. నేను కూడా రాజమండ్రి సభకి వెళ్ళా, భువనేశ్వరి దేవి గారు పెట్టిన సభకి. ఇన్ని హననాలు చేయబట్టే 151 సీట్లు 11 అయినాయి. కౌరవులందరూ కూడా వదిలించబడ్డట్టుగా వైకాపా ఎమ్మెల్యేలందరూ కూడా వదిలించబడ్డారు. ఎవడో మరేస్తాడండి? ఏ ఆడకూతురు, ఒక్క తెలుగుదేశం పార్టీ అంశం కూడా కాదండి ఇది. ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ, నాకు తెలిసి ఏ ఆడబిడ్డ, బిడ్డకు పాలిచ్చే ఏ ఆడబిడ్డ కూడా క్షమించరండి వల్లభనేని వంశీ. అందులో డౌట్ లేదు. అందుకే ఎప్పుడైతే వాళ్ళు ఆ మాటలు అన్నారో ఆ రోజే వాళ్ళ భవిష్యత్తుని ప్రజలు రాసేశారు. కాకపోతే ఎన్నికలు కొద్ది లేటుగా వచ్చినాయి కాబట్టి లేటుగా ఓట్లు వేశారు, కానీ ఆ రోజే డిసైడ్ అయిపోయారు జనం. కాకపోతే ఇప్పుడు వీళ్ళని శిక్షించే క్రమంలో, వీళ్ళ మీద కేసులు పెట్టే క్రమంలో కొన్ని సరే ఆలస్యాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని ఇంకో రకంగా, కొన్ని ఇంకో రకంగా, ఎక్కడో ఏదో కాంప్రమైజ్ అవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే వెంకన్న గారు, ఒకటి ఇందాక మీరు ఏదో చెప్తుంటే నేను ఆపాను, అది చెప్పండి. దాంతోపాటు ఏదో వంశీని టార్గెట్ చేసి వెంటాడుతోంది టీడీపీ అనే తరహాలో కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళ నీలి మీడియా, వాళ్ళ కూలి మీడియా వాళ్ళైతే వాళ్ళు అక్కడ నుంచి రిపోర్ట్ చేస్తున్న ఒక ప్రతినిధి చెప్తుంటే వంశీని టార్గెట్ చేసి వెంటాడుతోంది టీడీపీ ప్రభుత్వం మొదటి నుంచి అని చెప్తున్నారు. వంశీ పరారులో ఉన్నాడు కదా ఇప్పుడు. నా భాషలో చెప్పమంటారా మీ భాషలో? మీ భాష, నా భాష కొద్దిగా మంచిగా ఉంటుంది. ఎందుకు చేయము టార్గెట్? ఎందుకు చెయ్యం? నేను కూడా అదే అనుకున్నా. ఎందుకు చేయమండి? భువనేశ్వరి గారిని, లోకేష్ బాబు గారిని అది పక్కన పెట్టండి. వీళ్ళేంటి అసలు ఎన్టీ రామారావు గారిని దూరం నుంచైనా చూసారు ఆయన, పెద్ద ఆయన్ని. ఈ కొడాలి నాని వంశీ మాట వస్తే ఎన్టీఆర్ గారు అని ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి బీఫార్ ఎవరిచ్చారు? కొడాలి నానికి 2004లో బీఫార్ ఎవరిచ్చారు? చంద్రబాబు గారు ఇచ్చారు. వంశీకి ఎవరిచ్చారు?
చంద్రబాబు గారు ఇచ్చారు. వీళ్ళు చంద్రబాబు గారి గురించి అండి నిజంగా ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడారండి. అవును, ఎంత తప్పండి వీళ్ళు. ఏమండి మేము ఉన్నామండి, మేము బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఇదే అమరావతి ఒక విషయంలో దశలో నీకు 4 పదవులు ఉన్నాయి. కాదు సార్, అవి పార్టీ బదులు చెప్పేది. అదేలే, అమరావతి విషయంలో 20 కోట్లు మాకు ఆఫర్ పెట్టారు, మేము వెళ్ళగలిగాము, ఒకటే చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాట్లాడే ముందు అరగంట ముందు నాకు ఫోన్ చేసి, ఎంకనా మన వాళ్ళందరినీ వాళ్ళు టచ్లో తీసుకుందాం అనుకుంటున్నారమ్మా, కొద్దిగా అందరితో నువ్వు టచ్లో ఉండు అన్నాడు. ఆయన మా మీద అంత నమ్మకంతో మాకు పదవి ఇస్తే, ఆయన ఇచ్చిన పదవి అండి ఎమ్మెల్సీ, ఆయన ఇచ్చిన పదవి అండి ఎమ్మెల్యే, ఆయన ఇచ్చిన పదవి అండి ఎంపీ, ఆయన ఇచ్చిన పదవి అండి మంత్రి. మేము మాకు సదాగా రావు. కరెక్ట్. వీళ్ళు ఏమనుకుంటారంటే అయిన తర్వాత మేము అయ్యామనుకుంటారు. మాకు నీతి ఉంది కాబట్టి మేము గ్యాంగ్స్టార్స్ కాదు, మేము పెద్ద తోపులం కాబట్టి మేము గ్యాంగ్స్టార్స్ కాదు, రౌడీలం కాదు. అయితే మాకు గుండె ధైర్యం ఉంది. మేము జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు మేము విజయవాడలో ఉండే పారాడు. ఇవాళ వీళ్ళు ఏమైంది మరి, గవర్నమెంట్ పోగానే ఎందుకు పారిపోవడం? అవును, మీ దగ్గర నీతి నిజాయితీ నిజంగా గుండె ధైర్యం ఉంటే మీరు విజయవాడలో ఉండాలిగా. మీరు ఎందుకు పారిపోయారు? మీరు చెప్పింది ఇంకో పాయింట్ కూడా నేను చెప్తున్నాను. నిజమైన వైసీపీ వాళ్ళు ఉన్నారు చూసారండి, ఇది ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ 11 సీట్లు ఎప్పుడైతే వచ్చినాయో ఇంటికి వెళ్ళి కొడాలి నానేని వల్లభనేని వంశీ వల్లే మన ప్రభుత్వం పోయింది, వాళ్ళ వల్లే మేము ఓడిపోయామని చెప్పలేని వాళ్ళు లేడు. అవునా? నిజమైన వైసీపీ వాళ్ళు వీళ్ళిద్దరు మాట్లాడిన మాటలు ఎవరు హర్షిస్తారండి? వాళ్ళని ఎంకరేజ్ చేసింది జగన్ కదా. ఏమండి, జగన్ కదా వాళ్ళని ఎంకరేజ్ చేసింది, బాగా తిట్టండి అని చెప్పింది. వాళ్ళకి అదే ఇందా చెప్పాక తల్లిపాలు తల్లి ఇప్పుడు అన్నాడు అంటే వీళ్ళు మాట్లాడాలా? వీళ్ళు మాట్లాడకూడదు. వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారు? వీళ్ళు రాజకీయ జన్మనిచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని అనొచ్చండి, అసలు ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడొచ్చండి. ఆయన నుంచుంటాడు జగన్మోహన్ ఆరోగ్యం పర్ఫెక్ట్, జగన్మోహన్ రెడ్డి నుంచోమని చంద్రబాబు నాయుడు గారు అలా నుంచొని ఇటు అటు కదలకుండా ఒక 5-6 గంటలు నుంచొని అనారోగ్యంగా. ఆరోగ్యం ఏంటి వెంకన్న గారు? నామినేషన్ వేయడానికి వెళ్తా వంశీ పరిస్థితి ఏంటి? ఆ రోజు కూర్చుని రూపాయలు వెళ్ళలేక నడవలేక నిందలు, ఆరోగ్యం మీద నిందలు. ఆయన ఒక 5-6 గంటల నుంచొని అనారోగ్యంగా మాట్లాడి ఇటు అటు మనం 10 నిమిషాలు నుంచోలేము. ఆయన ఆరోగ్యం గురించి వీళ్ళు మాట్లాడతారు. నిజంగా అంటే ఒకసారి అసలుకి వీళ్ళు మనుషులా? అసలు మనిషి జన్మ ఎత్తారా లేదా? ఎందుకంటే అసలు వీళ్ళకి రాజకీయ జన్మనిచ్చిందే చంద్రబాబు నాయుడు గారు కదండి. ఇప్పుడు మీరు మీరు భయపడిపోయారు. ఇప్పుడు మేము అనంతపురం ఇప్పుడు వంశీది ఎలా ఉంటుందంటే మీకు చెప్తానండి. ఒక టీవీ ఇంటర్వ్యూ చూశాను. ఏమంటే మద్దుల చెరువు సూర్య హత్య మీకు తెలిసే జరిగింది అంటే, అదే నాలంటాడు అనుకో, ఊరుగా బాబు అంటా నేను, మనకు తెలియదు కాబట్టి అంతే. ఊరుగా అన్నా అవన్నీ ఇప్పుడు ఎందుకు అంటే ఏంటి అంటే అవతరాడు అబ్బో నిజంగా నేను ఉందనుకోవాలి. అది వీళ్ళ క్యారెక్టర్లు. అది ఇప్పుడు బిలాట్ వాళ్ళు అడిగితే ఏమంటారు? మనకు సంబంధం లేకపోతే మరి పరిటాలకి సంబంధం లేనప్పుడు ఈయనకి పరిటాల గారితో ఆ పేరు ఎలా వాడుకున్నాడు? ఎట్లా ఇక్కడ మరి నేను మాట్లాడచ్చు ఇప్పటికే తెలియాలి. పరిటాల కుటుంబం కూడా దీని మీద స్పందించాలి. మరి ఎందుకు స్పందించట్లేదో నాకు అర్థం కాదు వంశీ విషయం. నిజమే, నేను చాలా సార్లు అనుకున్నా. ఎందుకంటే ఆయన ఏదో ఆయన డబ్బులు ఈయన దగ్గర పెట్టాడని, వంశీ దగ్గర ఆ డబ్బులు రవి గారు చనిపోయిన తర్వాత డబ్బులు నీ దగ్గర ఉండిపోయినాయి అని అప్పుడప్పుడు సునీత గారికి ఇచ్చేవాడు. రకరకాల ప్రచారాలు అవన్నీ పక్కన పెడితే పరిటాల రవి గారు చనిపోయాక చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకున్నాడు. ఆమెని ఎలక్షన్ లో ఇక్కడి నుంచి కానీ రాష్ట్రం మొత్తాన్ని అక్కడ పెట్టి బై ఎలక్షన్ లో ఆ రోజు రాజశేఖర రెడ్డి ఎలాగైనా ఓడించాలని ఉంటే మొత్తాన్ని పెట్టి ఆవిడని గెలిపించాడు. 2009లో గెలిచింది, 2014లో కేబినెట్ మినిస్టర్ ఇచ్చి వాళ్ళు మాట్లాడకపోవడం తప్పండి. నిజం చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు చెప్పుకునేది పరిటాల రవి పేరు వంశీ, అవును, అప్పుడు వాళ్ళు దిగాలి. ఇప్పుడు అదే వంశీ వెంకటకృష్ణ గారితో పేరు చెప్పుకున్నాను, మీరు దిగకపోతే మీది కూడా తప్పే అంతే కదా. మరి చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారు, ఇది మాత్రం ఎందుకు మాట్లాడరా అని. నిజంగా చెప్తున్నా, వాళ్ళు గౌరవమైన కుటుంబం, పార్టీకి కావాలి, పార్టీ గురించి కష్టపడ్డారు. కానీ ఒక్క విషయంలో మాత్రం వాళ్ళు ఏమన్నా అనుకోండి, నా మనసులో ఉన్న అభిప్రాయం మాత్రం చెప్పా. వాళ్ళు వంశీ విషయంలో పరిటాల కుటుంబం స్పందించాల్సిన అవసరం ఉంది, మీ అభిప్రాయం? తప్పకుండా ఎందుకంటే ఇలా చెప్పే కదా. ఇప్పుడు ఏమంటే పరిటాల రవి కానీ ఇంకొకరు కానీ పార్టీ ఉంటేనేనండి.
పార్టీ లేకుండా ఎవరు ఉండరండి, ఎవరు ఉండరు. ఇప్పుడు ఆ కుటుంబం కూడా అంత పేరు వచ్చిందంటే పార్టీ వల్ల వచ్చింది, అంతే కదా. ఆ పార్టీ వల్ల వచ్చినప్పుడు ఆ పార్టీ నాయకుడిని, ఆ పార్టీ నాయకుడి భార్యని, ఆ పార్టీ నాయకుడి కొడుకుని మాట్లాడుతున్నప్పుడు మన భార్య మన కొడుకుని అంటే మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా. అలాగే రియాక్ట్ అవ్వాలి, మేము అలాగే అవుతాం. సందేహం లేదు, పరిటాల రవి గారు మాస్ లీడరే, సందేహం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ గుర్తించి ఆయన ఎన్టీ రామారావు తీసుకున్న తర్వాత ఆయన ఒక పెద్ద శక్తి అయిపోయాడు. వీళ్ళందరూ ఇది కాదు పార్టీ అన్ని. ఇప్పుడు అదే పరిటాల రవి గారు ఒక మాస్ లీడర్, ఎప్పుడైతే తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ ఉందో శక్తి అయిపోయాడు. మాస్ లీడర్, శక్తి అయిపోయారు. ఆ శక్తి ఎవరి వల్ల వచ్చింది? పార్టీ వల్ల. పార్టీ అనేది ఎప్పుడు కూడా అది పార్టీ అనేది పార్టీ లేకపోతే మనం ఎవరు నాయకులుగా ఇది ఎవరు అంతేలే. రైట్. అయితే దీని మీద నెక్స్ట్ దేనికి సంకేతం? వంశీ అరెస్ట్ అనేది కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో మీరు కక్ష సాధింపాలి అదే ఎవరంటే ఎవరు ఊరుకుంటారు? కొడాలని కూడా నెక్స్ట్ టార్గెటే. మేము టార్గెట్ కాదండి, నేను కూడా అంటున్నా. టార్గెట్ ఎందుకు చేయరు? ఎందుకు చేయరు చెప్పండి? టార్గెట్ ఎందుకు చెయ్యం? చంద్రబాబు గారు నానా మాట్లాడినాడు. చంద్రబాబు గారిని ఒకసారి అంటాడండి కొడాలని, అసలు మరి మీడియా ముందు చెప్పచ్చో చెప్పకూడదు. ఇంటి మీదకి వెళ్తాను, ఇంట్లో వాళ్ళు నాకు కొత్తను దారుణంగా మాట్లాడాడు. అసలు ఏమంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో విచారం జరుగుతుంది, నేను కెమెరాల్లో ఫోటోగ్రాఫర్లు తీసుకొని వెళ్తాను అన్నాడండి. అప్పుడు ఆ రోజు నేను ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టారా, నా కొడక నువ్వు ఆ ఇల్లు గేట్ టచ్ చేస్తే నిన్ను చంపేస్తానన్నా. ఏంటండి ఆ మాటలు ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు ఏంటి అసలు అనొచ్చా? మాట అనొచ్చండి చెప్పండి. అసలు వాళ్ళన్న మాట మా నోట్లోంచి అనడానికే మాకు ఇదిగా ఉంటే అనొచ్చండి. మిమ్మల్ని ఎక్కడో మీరు లారీ క్లీనర్లుగా నా కాకి డ్రెస్ వేసుకొని తిరిగేవాడిని నిన్ను ఎమ్మెల్యే అని చేసి ఒక కొడాలని ఇస్తే మాట వస్తే వీళ్ళకి అసలు ఎన్టీ రామారావు గారిని దూరం నుంచి కూడా చూసి ఉండరు నాకు తెలిసి. దూరం అసలు ఎన్టీ రామారావు గారు ఏదో వీళ్ళు సొంత ఇదిలాగా ఈ కొడాలని ఒక తోడ మీద వల్లభనేని వంశం ఒక తోడ మీద పెట్టుకొని వీళ్ళకి గోరుముద్దలు తినిపించి వీళ్ళని పెంచినట్టు మాట్లాడతారు వీళ్ళు. నాకు అక్కడే వస్తుంది వీళ్ళ మీద. రైట్. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? అది ఇది వంశీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఒక మేజర్ అరెస్ట్ ఇది. అంతకుముందు నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు, అది వేరే కేసు. కానీ పార్టీని, పార్టీ కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని కించపరిచిన, అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించిన వ్యక్తులు వీళ్ళలో ఒక అరెస్ట్ మేజర్గా జరిగింది. కాబట్టి వాళ్ళ ఇది నెక్స్ట్ జరగబోయే వాటికి ఎలాంటి సంకేతం ఇస్తుంది? నెక్స్ట్ లైన్లో ఎవరున్నారు? అలాగే వంశీని టార్గెట్ చేశారు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మాట్లాడే వ్యక్తులు కానీ, లేదా ఒక కూలి మీడియా కానీ వీళ్ళ విషయంలో ఏం మాట్లాడతారు నాగభూషణ్ గారు కానీ? ఇది ఈ వంశీ అరెస్ట్ అనేది ఒక సాటిస్ఫాక్షన్, కసి తీర్చుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు. ఎందుకంటే చాలా వేదన అనుభవించిన వ్యవహారం కదా. కానీ ఇది జగన్కి ఎలాంటి సిగ్నల్ ఇచ్చింది? బయటకు వచ్చిన ఒక వార్త ఏంటంటే ఎవరు స్పందించొద్దు అరెస్ట్ మీద అన్నట్టుగా ఆ పార్టీకి ఆదేశించినట్టుగా చెప్తున్నారు. కానీ జగన్కి ఎలాంటి సిగ్నల్ ఇచ్చినట్టు దీంట్లో? రెడ్ బుక్ లో జగన్ నంబర్ 1 అయి ఉంటాడు. రెడ్ బుక్ పేర్లు చాలా మంచి క్వశ్చన్ చేశారు. ఎందుకంటే పబ్లిక్ 3 మెసేజ్లు మనాళ్ళే మా ఫ్రెండ్స్ పెట్టారు. నా డిబేట్ ఉన్నప్పుడు ఫోన్ ఆపేయాలి. ఎందుకంటే మధ్యలో మెసేజ్ అంత మన తెలివితేటల కంటే పబ్లిక్ నుంచి తీసుకుంటే ఎక్కువ మెసేజ్లు ఎక్కువ ఉంటుంది. అతను మనాడు ఏం పెట్టాడంటే, అసలు మీరు భారతీయ జగన్మోహన్ రెడ్డి షర్మిలాని పర్సనల్ గా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, అది మీరు మర్చిపోతున్నారు. అంటే భువనేశ్వర్ గారిని ఏ స్థాయిలో వీళ్ళు విమర్శించారు, షర్మిల అసలు రాజశేఖర రెడ్డికి పుట్టలేదని వాళ్ళు అసలు వాళ్ళ మనుషులే. అది ఇంకా ఇది ఎక్కడ వంశీ, అక్కడ జగన్ టీమే డైరెక్ట్ సొంతంగా జగన్ మనిషి. అది జగన్ ఖండించలేదు, వాడి మీద చర్య తీసుకోలేదు. అవును. సో ఇక్కడ అటువంటి సొంత ఫ్యామిలీని వాళ్ళు వదలకపోతే టీడీపీ వాళ్ళు, భువనేశ్వర్ గారు, చంద్రబాబు, లోకేష్ లెక్క వాళ్ళకి. సో నేనంటే ముందు మూలాన్ని నరకాలండి. మన తొంగర మొక్క ఉంటుంది, దాన్ని పైకి పీకితే మళ్ళీ దాని కింద రూట్స్ ఉంటాయి, కాయలు ఉంటాయి. 100 కాయలు వస్తుంది, మళ్ళీ 100 వీధి 1000 వస్తుంది. సో మెయిన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క కల్చర్ని ఏదైతే చేశారో దీన్ని మనం మాఫీ చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం. నెంబర్ 1. నెంబర్ 2, ఒకరోజు
ఇదే వంశీ రాజేంద్ర ప్రసాద్ని తిట్టాడంటే ఎదురుగా ఏడ్చాడు డిబేట్లోనే. అంటే ఒక మనిషిని డిబేట్లో మనం మాట్లాడతాం, ఈయన డిఫరెంట్ పార్టీ వచ్చి నేను డిఫరెంట్, వ్యక్తిగతంగా పద్ధతిగా ఉండాలి, అది శృతి మించి రాగానే పడకూడదు కదా. ఆ విధమైనటువంటి దరిద్రం ఈ లాస్ట్ 5 సంవత్సరాలు చేశారండి. సరే ఇక మనకు వచ్చేటప్పటికి ఇందాక సోదరుడు చెప్తున్నాడు కాన్వాయి ఇదంతా. అసలు ఇవాళ నాకు నవ్వు వస్తుంది. చాలామంది ఎమ్మెల్యేలు ఇదివరకు ఎమ్మెల్యే అంటే ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, బుద్ధప్రసాద్ అంటాడు ఆ సింగిల్ కార్లో పోతారు. అసలు ఈ కాన్వాయిలు బస్సులో కూడా లేవు. ఈ కాన్వాయిలు ఈ దీంతోనే ప్రజల్లో సగం వ్యతిరేకత వస్తుందండి. అసలు ఏది ఈ హైఫై అసలు ఏం అవసరం లేదు వీళ్ళకి. వీళ్ళకి ఏముంది, ఏం థ్రెట్ ఉందండి? ఒకప్పుడు ఏంటి నక్సలైట్లు ఉండేవారు, లేకపోతే ఇంకోటి ఉండేవారు, ఫ్యాక్షన్. ఈ కోస్తాలో ఫ్యాక్షనిజం అంత పోయింది, రాయలసీమలో కూడా లేదు ఇవాళ. ఇవాళంతా ఎవరికాళ్ళు మామూలు పీస్ఫుల్. ఇదివరకు ఎలా ఉండేది అంటే కమ్యూనిస్టులు ఉన్నప్పుడు ఉద్యమం జరిగింది. రైతు ఉద్యమం అంటే 1000 మంది వచ్చేవాళ్ళు, కూలి ఉద్యమం అంటే 2000 మంది. ఎందుకు వచ్చేవాళ్ళు అనుకుంటున్నారు? అప్పుడు బయట కూలి 300 అయితే వీళ్ళు 100 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 300 అంటే 1000 ఇస్తున్నారు అక్కడ కూలి, అందుకని ఎవరు రావట్లా. ఇప్పుడు మినిమం వేజెస్ అనేది లేదు కదా ఇవాళ, అంతా మారిపోయింది. సో వీటికి మనం ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టకపోతే, అన్నిటికంటే ముందు ఈ ఇందాక మన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ టీం ఏదైతే ఉందో, ఈ రెడ్ బుక్ అనేది చాలా అదే టీం కమిటీ అయిపోతే ఇట్లా ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు డెవలప్మెంటే చేస్తారా, లేకపోతే వీళ్ళు చేసి పొలిటికల్ ఎదుర్కోవడం తీసుకొస్తారా, ఢిల్లీ ఫండ్స్ తీసుకొస్తారా అయింది కానీ ఏదో అప్పుడొక పేజీ తర్వాత అన్నిటికంటే సరే కొన్ని ఓపెన్ అయినట్టేనా కాదు, కొన్ని మన చేతిలో ఉండవండి. ఇప్పుడు జనాలు అనేది ఏంటి, ఇప్పుడు మన చేతిలో ఉంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెంబర్ 1 మార్కెట్ యాడ్స్ ఉన్నాయండి 150. అసలు అది 1 నిమిషం కూడా పట్టదు వేయటానికి. దేవాలయాలు కాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం, దుర్గగుడి ఇలాంటి ఒక 100 టెంపుల్స్ ఉన్నాయి ఈ కమిటీలు. అంటే మనకి టైం ఎక్కడ కిల్ అయిపోతుందంటే, మనం వచ్చి 9 నెలలు అవుతుంది, ఇంకో 3 నెలలకు సంవత్సరం అయిపోతుంది. అట్లాగే క్యాస్ట్ కార్పొరేషన్ చైర్మన్లు, లేదా కార్పొరేషన్ చైర్మన్లు, డిసిసి బ్యాంక్ చైర్మన్లు, తర్వాత అంటే ఇవన్నీ కూడా ఒక 3 రోజులు కూర్చుంటే మొత్తం అయిపోద్దండి. జనాలు ఏం మాట్లాడుతున్నారు మన గురించి, మీరు రెడ్ బుక్ అమలు పరచట్లేదు, కమిటీలు వేయట్లేదు. తర్వాత మీరు డెవలప్మెంట్ అనేది రాత్రి రాదు కదా. దాన్ని మీరు అన్నట్టుగా ఒక పక్కన ఏం చేస్తున్నాడు, జగన్ బెదిరిస్తున్నాడు వచ్చే ఇన్వెస్టర్లని, రైట్? మీరు అదే అమరావతికి డబ్బులు ఇవ్వద్దని. ఇప్పుడు మధ్యలో ఏంది, వైసీపీ పేటీఎం బ్యాచ్ ఉంది చూసారా, వీళ్ళు ఎంతసేపటికి ఇక్కడ లోకేష్ కి, చంద్రబాబుకి, లేకపోతే పవన్ కళ్యాణ్కి, బీజేపీకి, వీళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు వడ్డీ వారి బ్లూ మీడియాలో. నాకు అర్థం కాదండి నాగభూషణ్ గారు, ఇప్పుడు సరే 3 రాజధానుల 30 రాజధానుల కాసేపు పక్కన పెడితే అమరావతి ప్రాంతం వాళ్ళే కదా వీళ్ళంతా, కొడాలి నాని కానీ వంశీ కానీ వీళ్ళంతా. అమరావతిని రాజధానిగా మూసేస్తాడు, చంపేస్తున్నాడు దాన్ని అనే అది కూడా ఎప్పుడు వ్యక్తం చేయలేదు. ఆవేదన కూడా మాట్లాడలేదు అసలు లేదు. అంటే ఆ మాటకు వస్తే ఇప్పుడు ఎమ్మెల్యే నేలగడ్డ వెంకటరావు గారు కూడా ఏనాడు మాట్లాడలేదులే, అమరావతిని ఇక్కడ ఉంచాలి రాజధాని, ఆ పార్టీలో ఉండి వైసీపీలో ఉండి ఆయన కూడా ఏనాడు మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు మీకు ఎగ్జాంపుల్ చెప్తారు. ఇప్పుడు అమ్మవారి చెంత బుద్ధా వెంకన్న ఉంటాడు, ఒక ధైర్యవంతుడు. 5 సంవత్సరాలు నేను చూసేవాడిని కదా, డైరెక్ట్గా ప్రెస్ మీట్కి వచ్చి నేను అనుకునేవాడిని, ఇప్పుడు ఒక మనిషిని చంపడం ఎంతసేపు అండి, మర్డర్ చేసుకునేవాడికి 5 నిమిషాలే కదా. ఇవాళ నేను చెప్తున్నాను, ఇవాళ సుజనా చౌదరి గారు అక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఎంతకుముందు చాలామంది ఎమ్మెల్యేలు చూసేవాడిని. వాళ్ళందరూ కూడా ఒక ఎత్తు అయితే, ఈయన వాళ్ళు వస్తే చాలామంది వాడు అసలు దుర్గగుడి దర్శనం అంటే వెరీ సింపుల్. అక్కడ అఫ్తాలు స్టీమ్ లైన్ అంటే ఒక మనిషి యొక్క క్యారెక్టర్ అనేది 10 మంది చెప్పుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాచ్ గురించి మనం సేఫ్ డిస్కస్ చేస్తున్నాం అంటే దీనికి రిజల్ట్ ప్రభుత్వం చూపించకపోతే ప్రజలు మన క్షమించరు. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు గారి వైఫ్ అని అక్కడ ఎవరు మాట్లాడతారు, ఒక మహిళ ఈ భారతదేశంలో భూదేవి, గోమాత. మనం మహిళల్ని మన ఇంపార్టెన్స్, సీతాదేవి గారి, ద్రౌపది కానీ సిస్టంలో మనం ఇచ్చిన రెస్పెక్ట్ ఎక్కడా లేదు. ప్రతి మగవాడు ఆడవాళ్ళు కూడా స్పందిస్తారు. మీకు ఇందాక ఎందుకు నేను షర్మిలకు చెప్పాను, మా ఫ్రెండ్ అరే వాళ్ళ సొంత చెల్లెల్ని వాళ్ళు ఇంత పర్సనల్ గా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే ఇంకా వాళ్ళకి తెలుగుదేశం ఉంది, జనసేన బీజేపీ ఎవరు లెక్క వాళ్ళకి. అదే అతను అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లిని ఎవడో ఇట్లా పెడితే, కావాలని పెడితే తెలిసి కూడా పట్టించుకోలేదంటేనే ఆ పెట్టించింది నువ్వే అని అందరికి అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు లేట్ అవుతున్నాయి అనే దానికి ఇప్పుడు కొద్దిగా ఎక్సలెంట్ వేశారు, గేర్ మార్చారు. ఈ గేర్ ఏంటంటే బాలకోట గారు, ఇది రెడ్ బుక్ ఓపెన్ అయ్యి చాలా స్లోగా ఉంది అనేది ఇప్పటివరకు అందరికీ కోపం, అదే ఆక్రంద, అదే కోపం కదా అందరికీ. ఎందుకు అన్ని అరాచకాలు జరిగినా ఏడాది కావస్తుంది, ఎందుకు పట్టించుకోవట్లేదు అనేవాళ్ళు.
సో దీంతో ఇక కొద్దిగా స్పీడ్ అవుతుంది, రెడ్ బుక్ అమలు స్పీడ్ అవుతుంది అని అనుకోవచ్చా? బాలకోట గారు మీకు అనిపిస్తుంది అట్లా? వెంకటకృష్ణ గారు, నేనైతే వల్లభనేని వంశీని అరెస్ట్ అనేది టార్గెట్ అని నేను అనుకోను. ఆ, ఒకవేళ టార్గెట్ చెయ్యాలి అని అనుకుంటే ఇప్పటికి 8 నెలలు అయింది పరిపాలన, అంటే ఏడాదికి ఒకరిని చేస్తారు, ఇక మిగిలిన 4 ఏళ్లలో 3 ఉంటారు. అది నేను చెప్తున్నా, టార్గెట్ కాదు, పాడు కాదు, అతను కెలుక్కుని నాకు అనిపిస్తుంది. చట్టం నిద్ర లేచింది, కొన్ని చర్యలు చేసుకుంటుంది. రెండో విషయం ఏంటంటే, నేను అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు, నిజంగా ఈ సత్యవర్ధన్ని బెదిరించి కిడ్నాప్ చేయకోకుండా మన డ్రైవర్ సుబ్రహ్మణ్యం లాగా చంపేసి ఏదో ఒక కారులో డోర్ డెలివరీ చేస్తే అప్పుడు ఈ కేసు ఏమయ్యేది? ఏం లేదు. మరి ఇప్పుడు ఎస్టీలకి భద్రత ఉందా కూటమి ప్రభుత్వంలో? నాకు తెలియదు. మొన్న జవహర్ బాబు విషయం చూసాం. అంతకుముందేమో జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ ఎస్టీ నాయకుడిని పిలిచి నీ సంగతి చూస్తారా, రేపు నేను అధికారంలోకి వస్తానని చెప్పి చూసాం. మరి ఇప్పుడు భద్రత కలుగు చేయాల్సిన అవసరం ఉందా లేదా ఈ ఫిర్యాదుదారులకి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పాపాలు చేసిన వాళ్ళకి, తాపాలు చేసిన వాళ్ళకి, నేరాలు చేసిన వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టిన పిటిషనర్లకి, బాధితులకి భద్రత కలుగు చేయాలిగా డీజీపీ గారు, ముఖ్యంగా అందులో ఎస్సీ ఎస్టీలకి. ఈ పరిణామం ఎంతవరకు పోతుంది? కాబట్టి ఇది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. అధికారంలో లేనప్పుడు కూడా ఇలా బరి తెగించి చేస్తున్నారంటే ఇంకెన్ని చేస్తారు? ఇప్పుడు మనం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చూసాం, చాలా మంది మరణించారు, మనమే మాట్లాడుకుంటున్నాం, ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి. ఏమవుతుంది ఆ కేసు? ఆఖరికి శిక్షించడానికి ఎవడుంటాడు? సాక్ష్యం చెప్పడానికి ఎవడుంటాడు? మరి ఇది కూడా పరిశీలించాలి. ఆఖరికి నేను చెప్పేది ఏంటంటే, నిన్న ఇంకొక మాట మన నెల్లూరు చంద్రమోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారండి. ఇదే వల్లభనేని వంశీ మాటలు కనుక రాయలసీమలో అన్ని కనుక ఉంటే ముక్కలుగా నరికేవాళ్ళు అని అన్నాడు. నిజంగా రాయలసీమలో నరికేస్తారండి. అది కృష్ణా జిల్లా గన్నవరము, ఇది మైదాన ప్రాంతం కాబట్టి వల్లభనేని వంశీ ఇంకా క్షమించింది కానీ ఆ సామాజిక వర్గం ఏంటి మనదే రక్త చరిత్రలు లేవుగా వెంకటకృష్ణ గారు. విజయవాడ రక్త చరిత్ర బాగా ఏమది? అది రక్త చరిత్ర కాదు, అదేదో ఒక గ్రూప్ రాజకీయాలే తప్ప అంతంత ఒక సంఘటన జరగడానికే ఏదో అయిపోయింది అది. అందుకని ఇలాంటి వాటి నేను ఇప్పుడు నిన్న నుంచి చూస్తున్నాను. పొద్దున్న నుంచి మన వల్లభనేని వంశీ గారి అరెస్ట్ మీద జాలి చూపే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మన బుద్ధ వెంకన్న గారు బాధితుడు కాబట్టి కాస్త కోపంగా కసిగా మాట్లాడుతున్నారు కానీ ఇది ప్రభుత్వానికి పరిపాలనకు వర్తింపజేసే అంశం. ఇది అసలు రాజకీయ అంశం కూడా కాదు. ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి, చట్ట ప్రకారంగా నడవాల్సిన వ్యక్తి, నిబంధన ఉండాల్సిన వ్యక్తి. నీకు 5 ఏళ్ళు ఎమ్మెల్యే పదవి, ఇంత విర్రవీగేసి విచ్చలవిగేసి తెలిసిన నేరాలు ఇవి. మరి తెలియని ఏం చేస్తుంటాడు వల్లభనేని వంశీ గారు గ్యాంగ్స్టర్ గా? ఇప్పుడు ఆ కారులో కత్తులు ఉన్నాయో, కొలవలు ఉన్నాయో, గొడ్డలు ఉన్నాయో ఎవడికి తెలుసండి? ఎవడికి తెలిసి ఏం వేసుకొని తిరుగుతున్నారో? అంతకుముందు ఒక పార్టీలో నాయకుడు, పార్టీ మారిన తర్వాత మరో పార్టీకి నాయకుడు, ఎవరు చెక్ చేస్తాడు? కాబట్టి ఇవి ప్రజాస్వామ్యానికి దుష్టశక్తులుగా భావించాలి. తప్పనిసరిగా ఈ పిటిషనర్ దారుల వంక కూడా ప్రభుత్వం ఆలోచించే భద్రత కలుగు చేయాల్సిన అవసరం ఉందండి. నాకు తెలిసి ఎవరన్నా ఒకటి ఎరా మాట్లాడటం తప్ప ఏదో నేను ఈ మాట కూడా విన్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారే ఇది పెద్ద పెంటగోళ్ళ, దీనిలో మనం చేయి పెడితే మనం చేయగలుగుతుంది, మీరందరూ దూరంగా ఉండండి అని చెప్పి సమాచారం వైసీపీ కార్యకర్తల నాయకులుగా దూరంగా ఇచ్చారు. ఎందుకంటే పెద్దగా ఎవరేం మాట్లాడాలా, ఎవరు అక్కడ కూర్చుని లేరు. ఏదో నాకు తెలిసిన ఒక మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నారు తప్ప పెద్దగా ఏ నాయకుడు పెద్దగా మాట్లాడుతున్న సందర్భం లేదు. ఏదో మాట్లాడే కాబట్టి మాట్లాడుతున్నారు. కాబట్టి ఎవడైనా ఇటువంటి క్యారెక్టర్ రాజకీయాలకు ఉండకూడదండి. నాకు తెలిసి రానున్న కాలంలో భవిష్యత్తులో ఈ వల్లభనేని వంశీ అనే మీతో బుద్ధ వెంకన్న గారు బాలకోట గారు చాలా మంచి విషయం చెప్పారు లాస్ట్లో. ఎవరో పెద్దగా స్పందించట్లే, కరెక్ట్గా చెప్పారు మీరు. లేట్ అయింది అంటున్నారు. నేను పొద్దునుంచి టీవీలో వాటిలో విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి కూడా ఏబిఎన్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీరు అల్లర్లు జరగకుండా 144 సెక్షన్ విజయవాడలో అమలు ఉందన్నారు. దయచేసి ఏం జరగదండి, నేను చెప్తున్నాను. మీరు 144 సెక్షన్లో ఇవి పెట్టి
వాళ్ళని పెంచడం తప్ప ఏం జరగదు, ఏమవుతుంది. ఇప్పుడు బాలకోటయ్య గారు చెప్పారు, ఆయన పొద్దునుంచి టీవీ ఫాలో అయినట్టుకున్నారు. ఎందుకంటే అందరి విషయాలు చెప్తారు. నిజంగానే ఎవరు పెద్దగా స్పందించలా. అవును, ఎవరు మనలో మనం మాట్లాడుకుంటే ఎవరు పెద్దగా స్పందించలే. ఎందుకంటే అసలు వైసీపీలో నిజంగా వైసీపీ మీద అభిమానం ఉన్నవాళ్ళు, వైసీపీ ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు, వీళ్ళిద్దరు వాళ్ళే ఓడిపోయారో, వీళ్ళిద్దరు వాళ్ళే పార్టీ సరే ఇది ఎందుకు పోయిందో పక్కన పెడితే చాలా కారణాలు ఉన్నాయి, అందులో ఇది ఒకటి. వాళ్ళకు మాత్రం వీళ్ళిద్దరు కారణాలే కనిపించి వాళ్ళు కూడా అమ్మయ్య మంచి పని జరిగిందని ఒక దీంట్లో ఉన్నారని నేను అనుకుంటున్నా. అంటే ఒక మనిషి నైజం తెలుసుకొని బాలకోటయ్య గారు చెప్పింది కరెక్ట్. డీజీపీ గారికి కూడా 44 సెక్షన్ లో ఏం విధించక్కర్లేదండి. దయచేసి ప్రజల్ని బయటకు రారు, ప్రశాంతంగా తీసుకోరు. వెంకటకృష్ణ గారు ఆఖరికి వల్లభనేని వంశీ గారి భార్య కూడా పెద్దగా సపోర్ట్ చేసి మాట్లాడలేదండి. మా నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గారు అక్కడ ఉన్నారు తప్ప పెద్దగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఏం లేరండి. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది అసలు చాలా ఆలస్యం కదా సార్. ఇప్పుడు వంశీ అరెస్ట్ విషయం చాలా ఆలస్యం. తర్వాత ఆయన గోక్కొని వాసన చూసుకొని త్వరగా తెచ్చుకున్నా కానీ లేకపోతే అప్పుడే అరెస్ట్ చేసే వాళ్ళు కూడా కాదు. మీరన్నట్టుగా నేను అంటున్నాను. ఆయన ఏదో గోక్కున్నాడు, వాళ్ళు ఏదో చేసేద్దాం మొత్తం చేసే లేకుండా పోతాం నేనే తోపు తురుము అని అనుకున్నాడు. పోలీస్ కాస్త నిఘా పెట్టింది, విషయాలు బయటకు వచ్చినాయి. బాలకోటయ్య గారు మీరు ఎప్పుడూ ఇలా డైరెక్ట్ గా మాట్లాడలేదు కానీ నిజంగా మీ దగ్గర ఒరిజినాలిటీ ఉంది. ఎందుకంటే మీరు కరెక్ట్ గా చెప్పారు ఇవన్నీ. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. నీ కోపంలో కొద్దిగా గట్టిగా మాట్లాడా, మీరు స్లోగా మాట్లాడారు. స్లోగా మాట్లాడినా నాకంటే గట్టిగా మాట్లాడారు. మీరు ఇది సింపుల్ గా మాట్లాడినా అవతల వాడి బలాన్ని ఏం లేదని నిజం, అది కరెక్ట్. మీరు చెప్పింది ఆమె కూడా పెద్ద స్పందించలా. ఏమండి అవును, మీరు అసలు నెంబర్ 1 పాయింట్లు చెప్తున్నారు. అయితే చివరికి సరే ఫైనల్ గా ఇప్పుడు నెక్స్ట్ ఎవరు కొడాలని ఎందుకంటే మేసం కోపెట్టి తిప్పాడు, తొడగొట్టాడు, వేసేస్తా అన్నాడు, పొడి చేస్తానన్నాడు, బాంబులు వేసేస్తానన్నాడు, చంద్రబాబు గారిని బతకనన్నాడు, లోకేష్ బాబుని తిరగనన్నాడు. అంటే ఏమంటే మనల్ని మనం ఊరుకుంటామా చెప్పండి. అసలు మీరు చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు టార్గెట్ అంటారే, మనిషి అనేవాడు టార్గెట్ నేను చెప్తున్నానండి. టార్గెట్ చంద్రబాబు గారి గురించి ఆ ఇంటి గురించి అలా మాట్లాడతారా? ఫర్ దట్ మ్యాటర్ అందరూ టార్గెట్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా టార్గెట్, అంతే. రాంబాబు గారు కూడా టార్గెట్, అంతే. చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా టార్గెట్. అసెంబ్లీలో ఆ రకంగా ఆయన భార్యను ఆ రకంగా మాట్లాడిన వాళ్ళు టార్గెట్ చేసి కొడుతున్నారు. కక్ష సాధింపు ఈ ఒకటండి. మనం పర్సనల్గా ఉన్నప్పుడు ఎలా మాట్లాడుకుంటామో డిబేట్లో అలా మాట్లాడుకోవాలి. ఎందుకని మాట్లాడుకోవాలంటే ఇది కొన్ని లక్షల మంది చూస్తారు. లక్షల మంది చూసే దాంట్లో మనం నిజాలు చెప్పాలి. మనం నిజం చెప్పకుండా ఎక్కడన్నా సరే టార్గెట్ కాదండి, చట్టం తన పని తను చేసుకుంటుంది, ఈ డైలాగులు సినిమా డైలాగులు లేకపోతే అనుకోండి, దాంట్లో అసలు ప్రయోజనం ఉండదు. ఒకటి వెంకన్న గారు, ఇవాళ ఈ అరెస్టుతో ఎంత మీ కార్యకర్తలు ఎంత జోష్ వచ్చిందో చూసారు. మీ కార్యకర్తల్లో కాదండి, మహిళల్లో కూడా అంత మాట అన్నాడు. నా పాయింట్ ఏంటంటే ఇంత జోష్ వచ్చింది, ఒక రకమైన వాళ్ళ ఆగ్రహం ఏదో చల్లారినట్టుగా ఫీల్ అవుతున్నారు కదా అందరూ. ఇది మీ ప్రభుత్వానికి మీ పార్టీకి చేరాలి, గమనించాలి. ఓహో ఇంకా చాలా ఉన్నాయి, ఇవాళ వరకు కార్యకర్తలు మన మీద కోపంతో ఉన్నారంటే ఇది కారణం అనేది తెలియాలి. అది మీలాంటి వాళ్ళు మరి కీలక పదవిలో ఉన్నారు. ఇంకొక విషయం చెప్తానండి, మీరు ఇందాక ఒక మాట చెప్పారు, భువనేశ్వరి గారు అంటే భువనేశ్వరి గారికే ఇంత సింపతి ఎందుకు వచ్చిందంటే దానికి చిన్న ఉదాహరణ చెప్తా. వాళ్ళ నాన్నగారు 83 ముఖ్యమంత్రి, 85 ముఖ్యమంత్రి, 94 ముఖ్యమంత్రి, వాళ్ళ భర్త గారు 96 ముఖ్యమంత్రి, 99 ముఖ్యమంత్రి, 2014 ముఖ్యమంత్రి, 2024 ముఖ్యమంత్రి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చెన్నారెడ్డి గారు కానివ్వండి, నెదిరిమల్లి జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళు ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పుడు ఒక ముఖ్యమంత్రి భార్యగా భువనేశ్వరి గారు పలానా ట్రాన్స్ఫర్లో
కలగ చేసుకున్నారని కానీ ఏనాడు అసలు అది ఇప్పుడు ఏ నిజంగా, నాడు? ఇప్పుడు మీకు భువనేశ్వర్ గారికి ఎక్కడ సంపత్తి వచ్చిందంటే ఎందుకు లోకేష్ కలగ చేసుకున్నాడు ఎప్పుడైనా ఇప్పుడు డైరెక్ట్ లేదు కదా. రాజకీయాలు వచ్చేదాకా లేదు కదా. ఆయన ఎవరో తెలియదు లేదు ఎవరికి. కదా. ఇప్పుడు మీకు భువనేశ్వరి గారికి ఇంత సంపత్తి వచ్చిందంటే కనీసం ఎగనిస్ట్ ముఖ్యమంత్రులు కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ఆమె గురించి ఏ రోజు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది వెంకన్న గారు. చెప్పండి. నాకు ఎందుకో ఇందాక నుంచి బాగా వస్తుంది అది. ఇప్పుడు వీళ్ళిద్దరు వంశీ కానీ నాని గారు కానీ ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్కి బాగా దగ్గర కదా. మరి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారంటే ఎన్టీఆర్కి ఏం ఫీల్ అవ్వడా? జూనియర్ ఎన్టీఆర్ ఏం పట్టించుకోడా? సార్ ఒకసారి మీరు నన్ను ఇరికిచ్చారు ఇందులో. ఇరికిస్తే ఏది వారం 10 రోజులు నా మీద ట్రోలింగ్లు ఇది చేశారు. మీరు మళ్ళీ ఇప్పుడు నన్ను మాత్రం ఈ ఒక్క విషయంలో ఇరికించకండి దయచేసి. ఈ ఒక్క విషయంలో ఇరికించకండి సార్. ఒకసారి ఆయనకు తెలుసు కావాలని ఇరికిడారు నన్ను పెట్టాడు. అదేం కాదు, నా మనసులో ఉన్న క్వశ్చనే కాదు, అందుకే లాస్ట్ నేను ఆ విషయం గురించి నేను ఏంటంటే భువనేశ్వర్ గారి మీద ఆ రకంగా మాట్లాడినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ సీరియస్ గా స్పందించలా. అప్పుడే మిమ్మల్ని అడిగింది. అవును. సో అలాంటి వీళ్ళిద్దరి మీద కాల్ వేసుకుని కూర్చున్న ఫోటోలు కూడా తిరుగుతూ ఉంటాయి జూనియర్వి. కాబట్టి మరి ఏంటంటే సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అన్నారు కూడా వదిలేస్తాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకన్న గారు చర్చలోకి పాల్గొన్నందుకు ఇవాళ. అలాగే బాలకోటయ్య గారు, నాగభూషణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు